रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायां पतये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। ఓం శ్రీ సాయిరామ్. మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం చాలా వరకు సుందరాకాండకు ముందు జరిగినటువంటి సంఘటనలన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇవాటి నుంచి కరెక్ట్గా చెప్పాలంటే ఈ రోజు నుంచే మనకి సుందరాకాండ విశ్లేషణ స్టార్ట్ అవుతున్నట్టు. మనం ఎప్పుడైతే దాదాపుగా అరణ్యకాండలో సగభాగం అయిపోయిన తర్వాత ఈ బిగిన్ అయిపోయేటటువంటి ప్రారంభమయ్యేటటువంటి ఈ సుందరకాండలో రాములు వారు సుగ్రీవునితో చిలిమి చేయించినటువంటి ఆంజనేయులు ఆ హనుమంతుల వారి ద్వారా అక్కడి నుంచి ఈ సుందరకాండ స్టార్ట్ అయ్యి చివరికి స్వామివారిని ఆ దక్షిణ దిశగా ఉన్నటువంటి లంక నగరానికి పంపించడానికి అందరూ నిర్ణయం తీసుకుంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? దక్షిణ దిశగా, ఇది ఉత్తరం, అయోధ్య నగరం ఇటువైపు ఉంది, ఉత్తరప్రదేశ్ ఇటువైపు ఉంటుంది. ఇటు నుంచి దేశానికి ఇటు నుంచి నడుచుకుంటా ఇలాగ ఆంధ్రప్రదేశ్ మీద ఉండగా కర్ణాటక ఆ చివర ఉన్నటువంటి రాష్ట్రం, అటు సముద్రం, దక్షిణ సముద్రం. ఆ సముద్రానికి అవతల వైపుగా ప్రయాణం జరిగినట్లుగా వీళ్ళు గుర్తించారు. అప్పటి వరకు భూమి మీద 4 చెరువులో కూడా వెతికినా కూడా కనపడలా. చివరికి జాడలను బట్టి తెలిసింది ఏంట్రా అంటే అటువైపు వెళ్ళారు. ఇప్పుడు నువ్వెళ్ళు అనుకున్నారు. నేను వెళ్తే తిరిగి రాలేనయా, నేను ముసలివాడిని అయిపోయాను జాంబవంతుడు. అంగదుడేమో ఇక్కడ రాజ్యభారం ఉన్నది, వెళ్ళగలను కానీ వచ్చేందుకు నాకు డౌటే అనే ఉంది. అంత దూరం అంటే కష్టమేమో, నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు నేను ఆయన. ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. చివరికి ఓ పక్కన కూర్చుని రామనామం చేసుకుంటున్నటువంటి హనుమంతుల వారిని సెలెక్ట్ చేసి ఇక నువ్వు వెళ్ళాలి అని అంటే, అప్పటి వరకు నేను వెళ్తానని కానీ నేను వెళ్ళనని కానీ చెప్పకుండా ఆయన పని ఆయన మౌనంగా చేసుకుంటున్నాడు. దీన్ని బట్టి మనం కూడా గమనించాలి. మనకి ఎన్ని శక్తియుక్తులు ఉన్నా కూడా మన వెంటనే దొరబడిపోయి మీరు ఆగిపోయి నేను వెళ్తా అని అనలా ఆయన. చూసారా, ఆయన శక్తి ఏంటో మిగతా వాళ్ళు గమనించి ఆయన్ని ఓకే చేసిన తర్వాతే సరే మీ అందరి ప్రోద్బలం ఉంటే నేను వెళ్ళక తప్పదు, వెళ్తాను అని ఒప్పుకున్నటువంటి తీరు అనమాట. ఇక ఇప్పుడు మనం మొన్న 8 శ్లోకాలు చదువుకున్నాం. ఆ 8 శ్లోకాలు ఒకసారి రిపిటేషన్ చేసి మరొక 8 శ్లోకాలు 16 శ్లోకాల వరకు కూడా పారాయణం చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం విశ్లేషణ స్టార్ట్ చేసుకుంటాం. 1వ శ్లోకం నుంచి పారాయణం చేయండి, మళ్ళీ రిపిటేషన్ బాగుంటుంది. స్టార్ట్ చేయండి. పుస్తకాలు ఉన్నవాళ్ళు చూడండి, లేని వాళ్ళు కళ్ళు మూసుకుని స్వామివారిని దర్శించుకుంటూ తతో సీతాయా శత్రుకర్షణః ఈశ పదమన్వేష్టुं చరణాచరితే పది దుష్కరం నిష్పతిద్వంద్వం చికేషన్ కర్మవానరః సముద్రగ్రశిరో గ్రీవో గవాం పతిరివాం భవౌ అథ వైడూర్యవర్ణేషు
సధ్వలేషు మహాబలః ధీరసలిలకల్పేషు విచచార యథా సుఖం ద్విజాన్మిత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ భృగాన్ చ సుఖమున్నిఘ్నన్ ప్రవృద్ధైవ కేసరి నీలలోహితమాంజిష్ట పత్రవర్ణైస్థితాసితైః స్వభావవిహితైశ్చైత్రైః ధాతుభిः సమలంకృతం కామరూపిభిరావిష్టం అభిష్ణం సపరిచ్ఛదైః యక్షకిన్నరగంధర్వైః దేవకల్పైః చ పన్నగైః ససత్యగిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హృదే నాగైవా బభౌ సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యభిక్షాంజలిం కృత్వా చకార గమనే మతిం. అంజలిం నెక్స్ట్ ఈ పేజ్ వరకు కూడా మళ్ళీ 8 18 వరకు అన్నారు 16 వరకు అంజలం ప్రాంగువః కృత్వా పవనాయాత్మయోనయే తతో హేవ వృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం ప్లవంగ ప్రవర్ధైర్దుష్టః ప్లవనే కృతనిశ్చయః ప్రవృద్ధే రామవృద్ధ్యర్థం సముద్రైవ పర్వసు నిష్ప్రమాణ శరీరస్సన్ లిలిలంగైఘరన్నవం బహుభ్యాం పీడయామాస చరణ్యాభ్యాం చ పర్వతం స చ చలాచలచాపి ముహూర్తం కపిటీడితః తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమసాదయత్ తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధినా సర్వసమృతశైలో బభౌ పుష్పమయో యథా తేన చోత్తమవీర్యేణ పీడ్యమానः స పర్వతః సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన సర్వతః రిలీతిర్వర్తయామాస కాంచనాంజనరాజతీః ముమోచశిలో విశాల సమమనశిలాః మధ్యమేనాచిషాజుష్టో ధూమరాజీరవానలః గిరిణా పీడ్యమానేన పీడ్యమానాని సర్వసతా గుహావిష్టాని భూతాని వినేధుర్వికృతైః సర్వైః సమహాతత్వసన్నాదః శైలపీడానిమిత్తజః పృథివీం పూరయామాస దిశచ్చోపవనాని చ శిరోభిః పృథిభిः శిరోభిः పృథిభిः సర్ప వ్యక్తస్వస్తికలక్షణైః మహాంతః పావకం ఘోరం దదంతు దశ సైనికాః. అది మనం అట్లా ఒక పేజీగా పెట్టుకుంటే గుర్తుగా కూడా ఉంటుంది. మనం ఇప్పటివరకు జరిగిన దాన్ని బట్టి కొంచెం విశ్లేషణ చేసుకుంటే హనుమంతుడు సముద్రం దాడుట, మైనాకుని స్వాగతము, సురసును జయించుట, సింహికావధ, లంకా శోభనం గాల్చుట అనేటటువంటి టాపిక్స్ మనం కవర్ చేస్తామండి. ఇప్పుడు ఎప్పుడైతే జాంబవంతుని అందరూ కూడా ప్రార్థించి వారి యొక్క శక్తియుక్తులన్నింటినీ గుర్తు చేసి గతంలో వారు చిన్నప్పుడే ఉన్నప్పుడు ఆ సూర్యుడు చూసి బాల్ అనుకుని చెప్పి సూర్యుడిని కూడా టచ్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఆయన యొక్క శక్తిని అంతా కూడా గుర్తు చేస్తారు. ఇప్పుడు మనం దీన్ని బట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా నీరసించిపోయి నీరు గారిపోయి ఇంకా మనం ఏం చేయలేము, ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కుతాం అని చెప్పేసి ఎవరైతే డిప్రెషన్కు గురవుతారో అటువంటి వారందరినీ కూడా మనం గుర్తు చేయాలి. నువ్వు ఏంటయ్యా, నీకు ఇంతకంటే పెద్ద సమస్యలు వచ్చినప్పుడే నువ్వు కుంగిపోలేదు, ఆఫ్టర్ ఆల్ కదా నీకు ఇది, అసలు ఇది చాలా లెక్కలేని వ్యవహారం ఇది, నువ్వన్నీ ఎదగలవు, నీకు భగవంతుడి కృప ఉన్నది, నీకు ఆ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, ఆ బుద్ధి ఉన్నది నీకు అని మనం ఎంకరేజ్మెంట్గా ఉండాలి. అందుకని మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా పోయినప్పుడు పలకరించడానికి వెళ్ళినప్పుడు డిప్రెషన్ మాటలు మాట్లాడకూడదు. అక్కడ అయ్యో అక్క నీకే జరిగింది ఏంటి, ఎవరికి జరగలేదు లోకంలో, ఇంత దారుణం ఏంటి, ఈ మాటలు మనిషిని కుంగవేస్తాయి. ఇట్స్ ఎ క్వైట్ న్యాచురల్ అని ఒక దాన్ని ఏంటంటే ఆ సీరియస్నెస్ జనరలైజ్ చేస్తూ మాట్లాడాలి ఇప్పుడు కూడా. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సర్వీస్ అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబు చెప్పారు. అన్ని డబ్బులతో చేయలేం కదా బంగారు, మాటలతో కూడా సేవ చేయవచ్చు. చూసారా, ఆ ఎంకరేజ్మెంట్ ఉందండి. ఆ ఎంకరేజ్మెంట్ ఎంతో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. అది మనం గమనించాలి. అది గమనించి ఆ వ్యక్తిని ప్రోత్సహించాలి.
ఇప్పుడు ఏమైంది? ఆ ప్రోత్సాహం కరువు అయింది, ప్రోత్సహించేవాడు తక్కువ. మెచ్చుకుంటే వాడేదో పెద్దవాడు అయిపోతాడని చెప్పేసి ఆ సభకి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సభకి వెళ్ళి కూర్చుంటే మనం వెళ్తే అతన్ని మనం పెద్దవాడు చేసామన్నట్టుగా అనుకుని లేనిపోయిన అహంకారానికి గురయ్యి వచ్చే జ్ఞానాన్ని కూడా పోగొట్టుకునేవాడు కూడా ఉంటారు. కానీ ఆంజనేయుడి విషయంలో వీళ్ళంతా ఏం చేశారు? స్తోత్రం చేశారు. నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు తప్ప ఇంకా అవకాశమే లేదు, నీకు ఆ కృప ఉన్నది అని చెప్తే జాంబవంతుని ప్రేమతో అరివీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాసుమృతమైనటువంటి సీత యొక్క జాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతుల వారు సంచరించు ఆకాశ మార్గం వెళ్ళటకు నిర్ణయించుకున్నాడు. ఆకాశ మార్గాన్ని వెళ్ళాలంటే కొన్ని జాతులకి అవకాశం ఉంది. యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఇలాంటి వాళ్ళకి, చూసారా, ఈ పక్షుల జాతికి కొంతమందికే. అంతేగాని మానవులుగా మనం ఎగిరేటటువంటి శక్తి లేదు. అది చాలా యోగ శక్తితో కూడింది. ఆంజనేయుడు వారికి ఆ శక్తి ఎలా వచ్చింది అని అంటే, మరి ఇన్బిల్ట్ ఆయన వాయుపుత్రుడు, అది గుర్తుపెట్టుకోవాలి. కావాలంటే లైట్ అయిపోగలడు, అంత పెద్ద కాయాన్ని పెంచగలడు. ఒక్కసారి సూక్ష్మ శరీరాన్ని ధరించి లైట్ అయిపోగలడు. ఎందుకంటే ఆయన తండ్రే వాయువు కదా, వాయువు అంత పలచగా కూడా ఉండి ఎక్కడికైనా వ్యాపించగలిగినటువంటి స్థితి ఆ సాధన చేశాడు. ఇది యోగ సాధన వల్ల మనకు కుదురుతుంది. ఈ యోగ సాధనతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేరే చోటకు కూడా వెళ్ళగలుగుతారు. అదే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఈ పుట్టపర్తిలో కూర్చున్నట్టే కూర్చున్నాడు. అమెరికాలో ఉన్నటువంటి ఏరోడ్రమ్లో దిగంగానే ఆ భక్తుడికి దర్శనం ఇచ్చాడు. కూలీ రూపంలో, ఇగో ఈ లగేజ్ పెట్టుకెళ్ళు అనగానే ఆ కూలీ రూపంలో కనపడ్డాడు, ట్యాక్సీ డ్రైవర్ రూపంలో కనపడ్డాడు, ఇంటి దగ్గర గేట్ వాచ్మెన్ రూపంలో కనపడ్డాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒక భక్తుడు, అయ్యా నేను రేపు పొద్దున మా అమెరికా వెళ్ళిపోతున్నాను స్వామి, మీ దర్శనం నాకు ఎప్పుడు కావాలి, మరలా తిరిగి వస్తాను అని అంటే, ఇంత ఖర్చు పెట్టుకుని రావాల్సినటువంటి అవసరం లేదు బంగారు, నీ దర్శనం ఆల్వేస్ నీకు లభిస్తుంది అని అంటే, అదేంటి ఫిజికల్గా నేను వచ్చి దర్శించాలి కదా, మీరు ఎట్లా కనపడతారు అని మనసులో శంక. అప్పుడే స్వామి దగ్గర అనలేకపోయాడు. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో, పుట్టపర్తి వదిలి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి భగవంతుడు నడయాడినటువంటి ప్లేస్కి ఇంతవరకు ఆ ప్రదేశం ఎలా ఉంటుందో చెబుతున్నారు కదా, చూద్దాం అని వెళ్ళలేనటువంటి దుస్థితిలో మనం ఆంధ్ర వాళ్ళమే ఉన్నామంటే, మరి అమెరికా వాళ్ళు వచ్చి ఎప్పుడు వస్తామో ఏదో, ఎవరో బలవంతం మీద వచ్చాం అని అనుకుంటున్నాం. అట్లా వెళ్ళిపోతూ అనుకుంటూ ఆ ప్రశాంతి నిలయాన్ని నుంచి ఫ్లైట్ ఎక్కాడు, వెళ్ళిపోయాడు. దర్శనం మళ్ళీ నేను వస్తేనే దొరుకుద్ది అనుకున్నాడు. అలాంటిది అమెరికాలో కాలు పెట్టిన మరుక్షణమే లగేజ్ పట్టుకెళ్ళటానికి ఆ పోర్టర్ని పిలుస్తాడు, కూలీ అని. ఆ కూలీ అని పిలిస్తే ఆ కూలీ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా స్వామి కనపడతాడు. స్వామి వచ్చి ఆ లగేజ్ని అందుకుంటాడు, ఆశ్చర్యపోతాడు. ట్యాక్సీ ఎక్కంగానే ట్యాక్సీ డ్రైవరు డ్రైవ్ చేస్తూ ఉంటే ఒక్కసారి ఆ ట్యాక్సీ డ్రైవర్ వెనక్కి చూస్తే స్వామి రూపంలో దర్శనమిస్తాడు. ఇంటికి వెళ్తే వాచ్మెన్ రూపంలో దర్శిస్తాడు. మరి ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆ టైంలో ఇక్కడ మంచి ఉత్సవాల్లో ఉన్నాడు. కానీ ఇక్కడే ఉంటూ అక్కడ దర్శనం ఇవ్వగలిగినటువంటి విద్యలు ఉన్నాయి. ఈ విద్యలు అసాధ్యమే కాదు, అది చాలామంది ప్రాక్టీస్ చేసినటువంటి యోగులు, మునులకి ఉన్నది. అటువంటి యోగ విద్య ద్వారా ఆ అన్వేషించటకి ఆ రకమైనటువంటి ఆకాశ మార్గానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. దుష్కరమైనటువంటి సాటి లేని ఆ కార్యములు సాధింపనించిన వాడే హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషభేంద్రుని వలె ప్రకాశించుండు. మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికి అలర్ట్నెస్ చూసారా, ఆయన నిర్ణయం జరిగిన తర్వాత ఎటు వెళ్ళాలి, దక్షిణ వైపు దిక్కుగా వెళ్ళాలి. ఇక దానికి వెంటనే మనిషి అలర్ట్ అయిపోయి ఒక్కసారిగా పరిశీలిస్తున్నాడు, ఇక్కడి నుంచి ఎన్ని క్రోసులు ఉంటుంది ఏంటి అని. అంటే ఎప్పుడైతే నేను ఈ పని చేస్తాను, చేయగలను అనే నమ్మకం వచ్చిన రోజున అది మంచి పని అయినప్పుడు దాని గురించి ఆలోచించకూడదు, వెంటనే అక్కడ ప్లాన్ స్టార్ట్ చేయాలి. అలాగా అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు వైడూర్య వర్ణశోభితమైనటువంటి చల్లదనము కలిగి మృదువుగా స్వచ్ఛమైన ఆ సరళ కల్పితమైనటువంటి వాయుస్పర్శ చేత తరంగాయుతమైనటువంటి అమరాల్సు అంతటి ధీరుడు మహాబలశాలి అయినటువంటి హనుమంతుడు వాటిపై హాయిగా అటు ఇటు సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక కార్యక్రమం చేయటానికి ముందుగా మనం వెంటనే ఆ కార్యక్రమాన్ని మనసులో రూపకల్పన చేసుకోవాలి.
అది తీసుకురా అనగానే అది ఎంత దూరం ఉంటుంది, ఇక్కడి నుంచి ఎన్ని అంగల్లో ఉన్నది, ఇవన్నీ ఎస్టిమేషన్స్ అన్నీ మనకు టకటక మనసులో వస్తాయి. చూసారా, దానికోసమని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉన్నాడనమాట. చూసారు, చెప్పంగానే లటక్కం దూకటం కాదు, అది దూకితే మళ్ళీ తిరిగి రాగలమా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఇది మనం ఈ ప్రతి పనిలో కూడా అంతే. ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు గబగబా స్టార్ట్ చేసేసేయటం, అది వెంటనే ఆరంభించిన తర్వాత ఆరంభ సూర్యులాగా మిగిలిపోవటం కాకుండా అది కంప్లీట్ చేసేందుకు తగిన ప్రణాళిక మనం ఎప్పుడు కూడా తయారు చేసుకోవాలి. ఇది ఆంజనేయుల వారి దగ్గర ఉన్నది. మొట్టమొదటి నుంచి ఆయన అంతే, చక్కగా సైలెంట్గా ఏదైనా పని చెప్తే విని దాన్ని మనసులోనే మ్యాప్ గీస్తూ ఉంటాడు. ఆ రకమైనటువంటి ఆ ఇసుక తిన్నెల మీద తిరుగుతూ ప్రతిభాశాలి అనేటువంటి ఆ హనుమంతుడు ఒక మహాసింహం వలె విజృంభించు తిరుగుతుండగా ఆయన వృక్షస్థలం యొక్క తాకిని అచ్చటి వృక్షంలో కూలిపోసాగిన. అంటే ఆ సీరియస్నెస్లో ఒక్కోసారి మనం ఇంట్లో కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచిస్తూ ఆ కార్యక్రమానికి వెళ్ళబోయే ముందు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు మన అసలు ఏం తాగుతున్నాయో, మనం ఆ కట్టను రుద్దుకుంటూ వెళ్తుంటాం, వస్తుంటాం, లోనకి బయటికి తిరుగుతూ ఉంటాం, ఫోన్లో మాట్లాడుతాం. చాలా సీరియస్గా ఈయన గంభీరంగా ఆ వృక్షాల మధ్య ఆలోచిస్తూ అటు ఇటు తన మ్యాప్ తను ఊహించుకుంటూ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పేసి అదే దీక్షతో ఉన్నప్పుడు ఆ వృక్షాలకి తాగుతూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆయన భుజబలానికి వృక్షాలు పడిపోతున్నాయంట. ఎంత బలవంతుడు చూడండి. ఇది ఒక కవి రాశాడు. ఇది వాల్మీకి రాసినటువంటి వర్ణనాత్మకమైనటువంటి కావ్యం. ఇది దిస్ ఈజ్ కాల్డ్ ఏ కావ్యం. చరిత్రను కావ్య రూపంలో రాసేటప్పుడు అది కవి హృదయంతో ఆలోచించినప్పుడు కవి కొన్ని ఎగ్జాగరేషన్స్ ఉంటాయి, వర్ణనాత్మకంగా ఉంటాయి. అవి లేకపోతే శోభించవు. చూసారా, అందుకని వాల్మీకి ఆది కవి ఆ కవి హృదయంతో ఆలోచిస్తున్నాడు అనమాట. ఆయన ఆ సీరియస్నెస్గా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు అక్కడున్న కొన్ని వృక్షాలు ఊరికే ఆయన అలా ఆలోచిస్తూ ఒక వృక్షానికి ఆనుకుని అలా ఆలోచిస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ వృక్షం డామ్ అంటే వెనకబడిపోతుంది. అంటే అంత బలవంతుడు. ఆయన ఆనుకోగానే డామ్ అంటే ఇరిగిపోయే అంత బలవంతుడని చెప్పడానికి ఆయన బలాన్ని మనం మస్తిష్కంలోకి తీసుకెళ్ళడానికి వర్ణిస్తున్నాడు ఇక్కడ. చూసారా, కాబట్టి ఆ రకమైనటువంటి వాటిపై ఉంటాయి కదా కొన్ని పక్షులు ఉంటాయి కదా, అవి కిలకిలా రావాలతో ఎగిరి పారిపోతూ ఉన్నాయి అన్నమాట. ఆ రకంగా మహేంద్రగిరిని సహజముగానే నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు మొదలగు చిత్ర విచిత్రముగా ధాతువులచే అలంకృతమై ఉన్నాయి. అచ్చట దేవతాశ్రమంపై కామరూపులకు యక్ష కిన్నెర గంధర్వుల నాగులు పలవరించుతూ నిరంతరం సంచరించుండి. ఈ కొండ పేరేంటండి, గుర్తుపెట్టుకోవాలి, మహేంద్రగిరి. మహేంద్రగిరి నీలము, పసుపు, రకరకాలైనటువంటి వర్ణనాత్మకమైనటువంటి అక్కడ రత్నాలు శోభిస్తూ ఉంటుందన్నమాట. ఆ మహేంద్రగిరి యొక్క విశిష్టత ఏంటంటే దానిలో కూర్చుని అనేక మంది వేరే వేరే దేశాల నుంచి, వేరే వేరే గ్రహాల నుంచి కూడా వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటారు. యక్షులు, కిన్నరులు, కింపురుషులు కూడా సూక్ష్మ రూపంలో వచ్చి, మనకు తెలియదు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో కూడా తెలియదు, ఏ చెట్టు మీద కూర్చున్నారో కూడా తెలియదు. అలాగే మీరు ఇక్కడ బదరికావనం కానీ, అలాగే అక్కడ ఇంకొకటి స్వామివారిది ఇంకొక ఆశ్రమం ఏదో పేరు చెప్తారు, అక్కడ కూడా అంతే. ఎక్కడ ఎవరు వచ్చి కూర్చుని చేస్తున్నారు తెలియదు. అలాగే మీరు అరుణాచలం కొండను దర్శించేటప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ నడవండి, రైట్ సైడ్ నడవమాగండి, ఏదో సంథింగ్ కొన్ని రూల్స్ చెప్తారు. ఏంట్రా అంటే అక్కడ తెల్లవారులు అక్కడ కూర్చుని సూక్ష్మ రూపంలో అక్కడ మహానుభావులు కూర్చుని ఉంటారట, యోగులు. చూసారా, అందుకనే మీరు కాళ్ళతో షూ కానీ ఇలాంటివి వేసుకెళ్ళకండి, వాళ్ళ కాళ్ళను తాకనేమాకండి అని చెప్పి కొన్ని రూల్స్ చెప్తారు. ఏంటంటే కొన్ని మహిమాన్వితమైనటువంటి ప్లేసుల్లోకి అక్కడికి వచ్చి వేరే వేరే సూక్ష్మ రూపాల్లో వచ్చి యోగులు, మునులు కూడా తపస్సు చేసుకుంటారు అనేటటువంటిది ఒక నమ్మకం ఉంది. ఆ రకంగా మహేంద్రగిరి పైన సహజంగానే ఈ రకంగా కూర్చుని దేవతాశ్రమంలో కామరూపులకు యక్ష కిన్నెర గంధర్వులు, నాగులు మరి పలువురు పరికరంతో నిరంతరం సంచరిస్తుంటారు. అసంఖ్యాకమైనటువంటి ఏనుగులతో ఒప్పుతున్నటువంటి ఆ మహేంద్రగిరి తలమున నిలిచి ఉన్నటువంటి కనపరచబడి జలాశయం నందరి ఒక మహాగజం వలె భాషిస్తూ ఉన్నది. అతడు సూర్యునకును, మహేంద్రుడికును, వాయుదేవునకును, బ్రహ్మదేవునకును, ఇతర దేవతలకును కూడా నమస్కరించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ముందు ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు మనకి దేవతాగణం ఉన్నది, ఆ దేవతాగణాన్ని ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది. అంజలిం ప్రామ్యుక కృత్వా పవనాయాత్మయోనయే తతో హి వృధే గంతుం దక్షిణాం దిశం ప్లవంగ ప్రవైరైర్దృష్టః ప్లవనే కృతనిశ్చయః వవృధే రామవృద్ధ్యర్థం సముద్రైవ పర్వసు నిష్క్రమాణ శరీరస్సన్ లిలంఘయిషుర్నవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం
సచచాలచలాశ్చాపి ముహూర్తం కపిపీడితః తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్. అక్కడ ఆయన అంజలి ఘటిస్తూ బయలుదేరటకు నిశ్చయించుకున్నాడు. పిమ్మట కార్యదక్షుడైనటువంటి మారుతి తూర్పునకు తిరిగి తన తండ్రి వాయుదేవునకు ప్రణమిల్లెను. మనం కూడా అంతే కదా, ఈశాన్య మూలంలో ఉన్నటువంటి దేవుని దర్శించుకుంటాం కదా, ఆయన కూడా దర్శించుకుని తన తండ్రి యొక్క వాయుదేవుణ్ణి ముందు పితృదేవతను తలుచుకోవాలి అనేటటువంటి మన శాస్త్రం చెప్తుంది. ఇదరా అమ్మ నాన్నని తలుచుకుని ఈ కార్యక్రమం నెరవేర్చు తల్లి తండ్రి, ఇది తప్పు ఒప్పు అవన్నీ కూడా మీరే సెట్ చేయండి అని అడగాలి. ఎందుకంటే భౌతికమైనటువంటి కోరికల్ని ఈడేర్చుకునేటప్పుడు, ముఖ్యంగా ఆధ్యాత్మికపరమైనటువంటి కోరికలు నెరవేర్చుకునేటప్పుడు గురువుని ఆశ్రయించాలని గట్టిగా చెప్తారు చూసారా. అలాగే భౌతికమైనటువంటి కోరికల్ని ఈడేర్చుకునేటప్పుడు పితృదేవతల యొక్క ఆ ఆశీర్వచన బలం చేస్తే త్వరగా పూర్తవుతాయని. చాలామందికి అన్నీ ఉన్నా కానీ అన్ని కార్యక్రమాలు సకాలంలో జరగక కుంటి నడక నడుస్తూ ఉంటాయి, ఎక్కడో లోపం జరుగుతూ ఉంది. ఆ తిథి ప్రకారం చేయవలసినటువంటివి ఏవో ఆ పితృ కార్యక్రమాలు చేయకపోవటం వల్ల కూడా జరుగుతాయని పెద్దలు చెప్తుంటారు. అందుకని ప్రతి ప్రార్థనలోనూ తల్లి తండ్రిని తలుచుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు తలుచుకోవాలి, లేనప్పుడు తలుచుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఆ తండ్రిని తలుచుకుంటున్నాడు. పిమ్మట కార్యదక్షుడై మారుతి తూర్పునకు తిరిగి తన తండ్రి వాయుదేవుని ప్రణమిల్లాడు. దక్షిణ దిశగా వెళ్ళదలిసిన వాడై అతడు తన శరీరమును పెంచాడు. రామకార్య సిద్ధికై సముద్రమును లంఘింప నిశ్చయించుకుని వానర వీరులందరూ చూచుండగా అతడు పున్నమి పర్వదినములందు ఉప్పొంగు సముద్రం వలె వృద్ధి చెందుతున్నాడు. ఉన్న కొద్దీ పెరిగిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఒక కార్యక్రమం కోసం, ఒక ఫైటింగ్ లేదా ఒక యుద్ధం, ఒక వ్యవహారం చేయవలసి వచ్చినప్పుడు ఆ గంభీరత్వం రావాలి, మనుషులు కుచించుకుపోకూడదు. చూసారా, ఒక్కసారి కాయాన్ని పెంచుతున్నాడు. ఆ కాయాన్ని పెంచేటటువంటి విద్యలో లఘుమ, అణిమ, గరిమ అనే రకరకాల విద్యలు ఉన్నాయి. ఆ విద్యలన్నీ తెలిసినటువంటి వాడు. ఇదంతా యోగ శాస్త్రంలో వస్తుంది. యోగా అంటే నాట్ ఓన్లీ ఫర్ ఎక్సర్సైజ్, ఇవన్నీ యోగా అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. మహత్తరకరమైనది యోగా అనేటటువంటిది. చూసారా, దానిలోనే పరకాయ విద్య కూడా యోగా భాగంలోనే. యోగ వాసిష్టం చదివితే ఇవన్నీ మనకు అర్థం అవుతాయి. ఏనాడో త్రేతాయుగంలో వశిష్ఠుడు రచించినటువంటి యోగ వాసిష్టంలో యోగ విద్య యొక్క ప్రాముఖ్యత ఉన్నది. ఇవన్నీ కూడా పూర్వం నుంచి ఉన్నవే. పూర్వం ఉన్నటువంటి మహానుభావులంతా కూడా ఆ యోగా విద్యని అవలంబించారు. అటు శరీరాన్ని, మనసుని, బుద్ధిని, ఆత్మని ఏకీకృతం చేయటమే యోగా. దట్ ఈస్ కాల్డ్ యోగా. అంటే కలయిక అని అర్థం. ఏం కలయిక అంటే నీ మనసు, శరీరము, బుద్ధి, ఆత్మ వీటన్నిటిని ఒక లైన్లో తీసుకురావాలి. అది యోగా. మనం ఏమైంది ఇది ఇప్పుడు యోగా అంటే ఎక్సర్సైజ్ స్థాయికి దించేసాం. చూసారా, అటువంటి యోగ విద్యల్లో భాగంగా ఆయన ఆ సముద్రాన్ని లంఘించడానికి నిశ్చయించుకుని వానరులందరినీ చూస్తున్నాడు. ఒక్కసారి ఉప్పొంగుతున్నటువంటి సముద్రం వలె. మనకి పౌర్ణమి రోజున ప్రతి పౌర్ణమానికి ఆటు పోటు అని ఉంటుంది కదా, అట్లాగే సముద్రం పొంగుతూ ఉంటుంది. పౌర్ణమి రోజు స్నానాలు చేయాలని అంటారు కదా, పౌర్ణమి రోజు స్నానాలు చేయడం కరెక్ట్. సముద్ర స్నానం కనీసం 6 నెలలకు ఒకసారన్నా చేయాలనేది శాస్త్రం చెప్తా ఉంది. ప్రతి కీడు జరిగిన తర్వాత వెంటనే సముద్ర స్నానం చేయాలని కూడా ఉంది. ఏదైనా డెత్ సంభవించినా, ఏదైనా అనుకోని జరగకపోయినా సముద్ర స్నానం చేయాలని. కనీసం ఉప్పు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయాలనేటటువంటి మన పెద్దలు చెప్తుంటారు. అది కనీసంలో కనీసం. హైదరాబాద్లో ఉన్న కూడా సముద్రం కోసం అక్కడికో ఇక్కడికో పరిగెత్తాలి. కానీ మనం సముద్ర తీరానే ఉన్నాం, కానీ ఏనాడు సముద్రానికి వెళ్ళాం. సముద్రానికి వెళ్ళాలి. మనందరం మన బ్యాచ్ అంతా కూడా ఒకసారి ఒక చక్కగా వ్యాన్ ఒకటి మాట్లాడుకుని సముద్రానికి వెళ్ళాలి. మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఆ రకంగా హనుమంతుడు సముద్రం అవలీలగా దాటబోరి అపరిమితంగా తన శరీరం పెంచుతూ ఉన్నాడు. లంఘించుటకు ఉద్యుక్తుడై మహేంద్రగిరిని తన కరచరణం వచ్చే బలముగా అదిమాడు. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే, ఐ కెన్ డూ, ఏమైనా సరే నేను చేయగలను, ఈరోజు ఏమైనా సరే ఈ కార్యక్రమం చేస్తా అని గట్టిగా చరుస్తూ ఉంది చూడండి. ఆ రకంగా మహేంద్ర పర్వతాన్ని ఇలా కొడుతున్నాడు. ఇదంతా ఏంటంటే ప్రిపరేషన్. మనిషిని తను తాను ఆ ప్రిపరేషన్లోకి వెళ్తున్నాడు అనమాట, ఆ అలర్ట్నెస్లోకి వెళ్తున్నాడు. అలాగే అదిమాడు. ఆ పర్వతము స్థాపనమయమైనటువంటి మారుతి గట్టిగా ఉంచి అది కొన్ని క్షణముల పాటు కంపించింది అనమాట. అంతే. అంటే అంత బలవంతుడని చెప్తున్నాడు కవి హృదయం. ఇది ఊరికే చేత్తో కొట్టాడు, దుమ్ము లేచింది అని అంటాం కాదు, కంపించింది. పర్వతం కంపించింది ఆయన కొడితే. అంటే ఎంత బలవంతుడో చూడండి. రామాయణంలో హనుమంతుడి యొక్క పాత్ర ఎంత గొప్పదో, ఎంత గొప్పగా చిత్రీకరించాడో చూడండి. ఒక క్యారెక్టర్ రాయాలంటే, ఒక సినిమా కానీ ఒక కథ కానీ రాయాలంటే
ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలంటే ఆ క్యారెక్టర్ యొక్క లక్షణాలని ఎన్హాన్స్ చేయాలి, ఎన్హాన్స్ చేస్తూ చెప్పాలి, లేకపోతే ఏముంది. అట్లాగా ఆయన చరిచినటువంటి చరుచుకి ఒక్కసారి మహేంద్రగిరి పర్వతమే, ఎంత పర్వతం అంటే ఎంత పెద్దది చూడండి, ఒకసారి కంపించిందంట. అట్లాగా విరబూసినటువంటి చెట్ల కొమ్మల నుండి పువ్వులన్నీ జలజలా రాలిపోయింది. ఎప్పుడైతే ఆ కంపించిందో, పూలు సహజంగా ఒత్తిడి తగిలితే రాలిపోతాయిగా, ఆ కొండ మీద ఉన్నటువంటి చెట్లు కాసినటువంటి పూలన్నీ ఒకసారి జలజల రాలిపోయింది. మీరు ఊహించుకోండి, ఇదంతా ఊహాత్మకమైనటువంటి వర్ణనాత్మకమైనటువంటి కావ్యం ఇది. కాబట్టి ఇదంతా ఎగ్జాగరేషన్ అని అనుకోమాకండి. అట్లా మనం చూస్తూనే మనకి రామాయణం బాగా అంటుకుంటాం. చూసారా, ఒక్కసారి పూల వర్షం కురిసిందంటారు చూడండి, మహేంద్రగిరి పర్వతం అంతా పూల వర్షం కురిసింది. ఈయన ఒక్క చరుసు చరిచేటప్పటికి నేను బయలుదేరతాను అని ఒక నిర్ణయం తీసుకుని ఒక్కసారి ఒక చరిస్తేనే ఆ మహేంద్రగిరి పర్వతం అంతా పూల వర్షం కురిసినట్టుగా అప్పుడు అది పూల కొండ వలె భాషించింది. ఆ మహావీరునిచే అదమపడినటువంటి ఆ పర్వతం ఒక భద్రగజము మదజలము వలె జలధారలు స్రవించి చేసెను. మహాబలశాలి అయినటువంటి ఆ మారుత్య అదమపడినటువంటి మహేంద్రగిరి తన పగుళ్ళ నుండి బంగారు వెండి కాటుకు ధారను వెలకెక్కను. ఎలా అనగా మీకు కాటుకు లభిస్తుంది కదా, మనం కాటుకు తయారు చేసే విధానం కూడా ఉంది. అది కూడా మన పెద్దలు కాటుకు ఎలా తయారు చేయారు కూడా చెప్పారు. కాటుక అనేటటువంటిది అసలు భూమిలో దొరకనటువంటి వస్తువు లేదండి. అన్ని భూమి నుంచి తీసి దాన్ని మార్పులు చేర్పులు చేస్తాం. చూసారా, రెండు రాళ్ల మధ్య, ఆ కొండల మధ్య ఒక ద్రవ పదార్థంగా ఉండి ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతుందో ఆ రెండింటి మధ్య అలా ఒక గ్రీజ్ లాగా బయటకు వస్తుందట. అట్లాగా అది న్యాచురల్గా ఉండేటటువంటి కాటుక. అది ఆ రోజుల్లో మహానుభావులు రెండు కొండల్ని ఇలా పిండి మరి కాటుకు తీసేవారని చెప్పి ఒక వర్ణంలో దూర్జెట్టు కూడా చెప్తుంటాడు వర్ణిస్తూ. అలా కాకుండా ఇప్పుడు మనం సున్నప్రాయి ఎలా దొరుకుతుంది, సిమెంట్ తయారు చేయడానికి సున్నప్రాయి కొండల్లోనే దొరికేది. సిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సున్నప్రాయి నుంచే కదా, ఆ కొండలతో మనం చేస్తాం. అలాగే ఐరన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐరన్ కూడా భూమిలో నుంచే కదా, ఐరన్ ఓర్ అంటారు. అది దాన్ని తీసి దాన్ని ఆ ఫ్యాక్టరీలో కరగబెట్టేసి దానిలో ఉన్న మలినాలన్నీ తీస్తే అది ఇనుముగా తయారవుతుంది. అన్నీ కూడా అట్లాగే ఇటుక ఎక్కడి నుంచి, మరి భూమి నుంచే కదా ఇటుక తయారైంది. ఈ ఇటుక, ఆ సిమెంటు, ఆ ఐరన్ తీసుకొచ్చి బిల్డింగ్ కట్టి నేను కట్టే అని అంటున్నాం మనం. ఇటుక ఎవరిచ్చారు? టార్మేశ్వరి గారు తెలుసు. మనమంతా నేను కట్టానండి ఈ బిల్డింగ్ 6 అంతస్తులు 7 అంతస్తులు అని అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది మెటీరియల్? ఈ మెటీరియల్ అంతా భూమాత. అందుకనే మనకు 5 మాతలు, మా బాల వికాస్ టీచర్స్ మొట్టమొదటి ఇదే చెప్తుంటారు. 5 మాతలు: గోమాత, భూమాత, వేదమాత, మన స్వమాత, మన శరీరానికి సంబంధించినట్టు. అట్లాగా మనకి పూజించవలసింది భూమాత. భూమి నుంచి అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే గట్టిగా ప్రెస్ చేయబడిందో ఆ మహేంద్రగిరి తన పగల నుండి బంగారం వెండి కాటుకు ధారలను వెలగెక్కిను. ఎల్లనగా అగ్ని యొక్క సప్తార్చులతో మధ్యమార్చి అన్నది సులోహిత. దాని జ్వాల నుండి పొగలు వెళ్ళబడుచున్నట్టు ఆంజనేయునిచే అదమబడినటువంటి మహేంద్రగిరి నుంచి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలుగా బయటపడసాగినవి. ఆ గిరి గట్టిగా అదమపడిచే దాని గుహలయందు అంతటా నివసించున్నటువంటి ప్రాణులన్నీ కూడా మిగులు నలిగి వికృత స్వరూపంతో గగ్గోలు పెడుతున్నాయి. ఏదైనా వస్తువు కింద ఏదైనా ఉన్నప్పుడు మనం నొక్కి పట్టుకున్నాం అనుకోండి, ఏడుస్తూ ఉంటుంది. అట్లాగే ఆ మహేంద్ర పర్వతం మీద అనేక రకాలైనటువంటి సర్పాలు, పక్షులు ఈ యోగాలు చేసుకుంటూ అక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి మహానుభావులు ఎంతోమంది, అనేక రకాలైనటువంటి జాతులు నివసిస్తూ ఉన్నాయి మహేంద్రగిరి అనేది. ఆ మహేంద్రగిరి పర్వతం ఎప్పుడైతే గట్టిగా చచ్చాడో ఆ వేడికి ఏ వస్తువైనా కరుగుద్దు కదా, అట్లాగే అంత గట్టిగా చరిసేటప్పటికి లోపల ఉన్నటువంటి ఖనిజాలు, మెటల్స్ ఆ ఒత్తిడికి గురై కరిగిపోయి ఆ పగుళ్ళ నుంచి వెండి రూపంలోనూ బంగారం రూపంలోనూ ఆ వర్ణంలో బయటికి వస్తున్నాయనట. అంటే అంత గట్టిగా చరిచేయడం అని చెప్పడానికి కవి చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఆ గిరి గట్టిగా అదమపడిచే దాని గుహలందు అంతటా నివసిస్తున్నటువంటి ప్రాణులన్నీ కూడా వికృతంగా, బాబోయ్ మేము చచ్చిపోతున్నాం నాయనో అని ఏదో పిడుగుపడినట్టుగా ఒక్కసారిగా అవన్నీ కూడా బెంబేలెత్తిపోతూ ఉన్నాయి. అట్లాగా దశ దిశల యందును వ్యాపించింది. స్పష్టంగా వ్యక్తమవుతున్నటువంటి స్వస్తిక లక్షణము గల విశాలమైనటువంటి పడగలతో భయంకరమైనటువంటి విషనాగులు. ఆ మహేంద్రగిరి విషనాగులు బాగా పెట్టింది పేరు. మహేంద్రగిరి నుంచి అంటారు. జనరల్గా చెట్లు, పుట్లు, పాములు ఎక్కువ ఉంటాయి కదా గుట్టల్లో, వాటిలో అక్కడ ఉన్నటువంటి నాగులకి అడ్డు అదుపు ఉండదు.
మనం చిన్న చిన్న కాదు, పెద్ద పెద్ద నాగులు ఉంటాయి. అటువంటి నాగులు కూడా ఒక్కసారి ఆ పగుళ్ళు మధ్య నుంచి ఎక్కడెక్కడో ఉన్నాయన్నీ కూడా బయటికి వచ్చేస్తున్నాయి అనమాట. చూడండి ఒకసారి ఆ మహేంద్రగిరి పర్వతం ఎలా ఉంటుంది, ఒక్కసారి చూస్తే మనం అది పూల వర్షంతో కురవబడి అది ఒక పూల దిబ్బలాగా, పెద్ద కొండలాగా, పూల కొండలాగా ఉంటూ అక్కడి నుంచి హాహాకారాలు వినపడతా ఉన్నాయి, అక్కడి నుంచి వేడి పొగలు వస్తూ ఉన్నాయి, అక్కడి నుంచి ఎగిరిపోయేవాళ్ళు ఎగిరిపోతూ ఉన్నారు, పారిపోయేవాళ్ళు పారిపోతూ ఉన్నారు. జీవులు కొన్ని జీవరాశులు పారిపోతున్నాయి, కొన్ని వెళ్ళలేక అక్కడే ముక్కుతున్నాయి, మూలుగుతున్నాయి, ఆ ఒత్తిడికి గురయ్యి అమ్మో అని చెప్పేసి. ఆ విధంగా సచచాచలశ్చాపి ముహూర్తం కపిపీడతః తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమసాతయత్ తేన పాద పాపముక్తేన పుష్పౌఘేణ సుగంధినా సర్వతః సంవృతశ్చైలో బభౌ పుష్పమయో యదా తేన చోత్తమవీర్యేణ పీడ్యమానస్స పర్వతః సలిలం సంప్లుసుస్రాసమదం మత్తయోద్విపః పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః ప్రీతి నిర్వర్తయామాస కాంచనాంజనరాయతీః ముమోచ శిలాశైలో విశాలः సమనశిలాః మధ్యమేనాచిషో దుష్టో ధూమరాజేరివానలః గిరిణా పీడ్యమానాని సర్వతః గుహావిష్టాని భూతాని వినేదుర్వికైకృతైః సర్వైః సమహాసత్వసన్నాదశైలపీడా నిమిత్తిజః పృథివీం పూరయామాస దిశశ్చోపవనాని చ శిరోభిః పృథుభిः సర్పా వ్యక్తస్వస్తికలక్షణైః వమంతః పావకం ఘోరం దదంతర్దశనైశ్చిలా. ఇలా కాళీ కరాలి చ మనోజ చ సులోహిత యాచ శుద్రమూర్ణ స్ఫులింగిని విశ్వరుచి దేవి లీలయాన ఇతి సప్త జిహ్వాహ. ఇదంతా మండోపనిషత్తులో నుంచి తీసుకున్నాడు అని 7 అగ్ని జ్వాలలు ఉంటాయి అన్నమాట. వాటిలో మధ్యమ జ్వాల అయినటువంటి సులోహిత నుండి ధూమమును బయలుదేరు. అంటే జ్ఞానాగ్ని చేత కర్మలన్నీ దగ్ధమవుతాయని మన శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్టుగా అగ్ని ఒక స్థాయి వరకు ఒక పేరుంది, మరొక స్థాయికి ఒక పేరుంది, మరొక స్థాయికి ఒక పేరుంది. అట్లా అగ్నికి 7 రకాల పేర్లు పెట్టారు. అంటే దాని ఇంటెన్సిటీని బట్టి, దాని యొక్క తీవ్రతను బట్టి అగ్నికి 7 రకాల. ఊరికే ఇట్లా కొంచెంగా 2 చేతులు రాపిడి చేసుకుంటే వచ్చేటటువంటి ఒక అగ్ని కొద్దిగా స్థాయి దాటితే చలి మంటలాగా, ఇంకా అది పెద్ద స్థాయికి వెళ్తే అది ఒక పెద్ద అగ్నిజ్వాల. అట్లాగా 7 రకాలు. అందులో సులోహిత అనేటటువంటి మధ్యమ జ్వాల అనమాట. అంటే ఆయన బయలుదేరేటప్పుడు అంత జ్వాల ఏర్పడింది. ఆ జ్వాల ఆరిపోతే, ఇప్పుడు జ్వాలగా ఉంటే ఆ నిప్పు అది రగులుతున్నట్టు కనబడుతుంది. అది ఎప్పుడైతే ఆరిపోయే దశకు వచ్చిందో అప్పుడు మాత్రమే ధూమం బయటకు వస్తుంది, అంటే పొగ. చూసారా, పొగ అలా కొట్టి వదిలితే అలా మంటలు వచ్చి ఒకసారి ఆ మంటలతో అలా ఒక్కసారి బొగ్గుమన్న కొండ వేడెక్కిపోయి ఒకసారి మళ్ళీ చల్లారే దశలో ఆ కొండంతా కూడా పొగ ఆవరించింది అని చెప్పడానికి చెప్తున్నాడు కవి. ఎంత తిప్పలు పడుతున్నాడో చూడండి మనకు అర్థం కావడానికి. చూసారా, ఆ రకమైనటువంటి కొండశిలల రాపిడి వలన ఉత్పన్నమైనటువంటి అగ్నులచే తప్తమైనటువంటి ఆ పర్వతం అందరి బంగారం, వెండి మొదలగు ధాతువులన్నీ కూడా కరిగి పగుళ్ళ నుండి బయటికి వచ్చాయనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ తాస్తదా న విషయైర్దష్ట కుపితైశ్చైర్మహాశిలాః జజ్వల పావకోద్దీప్త బిబిదుశ్చ సహస్రదా. చదవండి 25 దగ్గర నుంచి. యాని చౌషధజాలని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం సేకుస్యమితం విషం విద్యతేయం గిరిర్భూతైః ఇతి మత్వా తపస్వినః తత్రా విద్యాధరాస్తసాత్మా ఉత్పేషు స్త్రీగణైః సహ పానభూమిగతం హిత్వా హైమమాసవభాజనం పాత్రాణి చ మహర్షాణి తరంకాశ్చ హిరణ్మయాన్ లేహ్యానుచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ
ఆర్షపాణి చ చర్మాణి ఖడ్గాంచ కనకస్తరూన్ కృతకంఠగుణాక్షీవ రక్తమాల్యానులేపనాః రక్తాక్షా పుష్పాక్షాశ్చ గగనం ప్రతికేతిరే హారనూపురకుండూరపారిషాయధరాశ్రయः విస్మితస్తస్తు ఆకాశ్యరమణైః సహ దర్శయంతో మహావిద్యాం విద్యాధరమహర్షయः సహితాస్తస్తురాకాశే వీక్షాంచ చక్షుశ్చ పర్వతం శశ్రువచ్చ తదా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చరణానాం చ సిద్ధానాం స్థితానాం విమలేంబరే ఏష పర్వతసంకాశో హనుమాన్ మారుతాత్మజః తితిర్షతి మహావేగః సముద్రం మకరాలయం రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మదుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్నుమిచ్చతి. అట్లాగా ఆ అందులో ఉన్నటువంటి బుసలు కొట్టేటటువంటి విషనాగులన్నీ కూడా ఆ విషసర్పాలు కాటుకు లోనైనటువంటి ఆ గండశిలలో విషాగ్ని కీలలతో మండిపోతూ ఉన్నాయి. అప్పుడు అవి పిటేల్ మనసు నేల కొరిగి తుత్తులకు ఆ చిన్న చిన్న ముక్కలుగా రాలిపోతూ ఉన్నాయి. ఆ మహేంద్రగిరిపై పుట్టి పెరిగినటువంటి ఔషధుల్లో విషహరములైనటువంటి పెక్కులు అనేక రకాలైనటువంటి ఔషధంతో కూడి విషపు మొక్కలు కూడా ఉంటాయి. విషం కూడా మనకి ఔషధంతో సమానంగా స్వీకరించిన ఆయుర్వేదం. విషాన్ని పక్కన పెట్టలా. చూసారా, గరళకంఠుడు మహానుభావుడు, ఆ గరళకంఠుడే విషాన్ని గరళంలో పెట్టుకున్నాడే. ఆ రకంగా విషం కూడా కొన్ని ఆయుర్వేద మందుల్లోకి ఉపయోగిస్తారు. పాదరసాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇట్లా రకరకాలవి ఉన్నాయి, చాలా విద్యలు ఉన్నాయి మన వాళ్ళు. ఆ రకంగా అవి పెటేలు మనవి తుత్తునుగా అయిపోతాయి. ఆ మహేంద్రగిరిపై పుట్టి పెరిగినటువంటి ఔషధుల్లో విషారములైనటువంటి పెక్కుగలవు. అయినను అవి ఆ మహాసర్పములు ఘోర విషమును మాత్రము హరింపజాలకున్నాయి. భూతలము చేయి కొండ పగలగొట్టబడుతున్నది అని తలంచి తాపస్సులు కలత చెందిపోయారు. ఓరు నాయనో, ఇది చాలా ప్రకృతి వైపరీత్యం. అమ్మ భూమాత ఏదో సర్దుకుంటుంది. అమ్మ ఒకసారి సర్దుకుందంటే మనం ఫినిష్. మన ఈ మధ్య నేపాల్లో సర్దుకుంది, దాన్ని ఎర్త్క్వేక్ అంటారు. చూసారా, ప్లేట్లెట్స్గా ఉంటాయి. భూమి 1 నుంచి 8 పొరల వరకు ప్లేట్లుగా ఉంటాయి. ఊరికి ఒక ప్లేట్ అలా సర్దుకుందంటే అంతే. మన పల్లెటూరులో ఈ పిడకల గూడు పెట్టేవాళ్ళం. అందులో పిడక లాగితే, మధ్యలో పిడక లాగితే టప్ప పైన రాలిపోతుంటాయి. ఆ ఒక నెట్ వేసినటువంటి బస్తాలు ఒక బస్తా లాగితే టకటకట అన్నీ పడిపోతుంటాయి. అట్లాగే అమ్మ కూడా 8-9 రకాల ప్లేట్లుగా ఉంటుందంట. పలకలుగా భూమి పొరలుగా ఉంటుంది. చూసారా, 8, 9, 10 పొరల వరకు మనకి కింద ఉంది. ఆ తర్వాత కిందకి వెళ్ళిన కొద్దీ జలం. ఇదంతా భూమి అంతా కూడా మళ్ళీ జలంలో తేలి ఆడుతూ ఉన్నది. మనమంతా ఎక్కడ ఉన్నామంటే జలం, సృష్టి అంతా జలం. ఆ జలంలో భూమి, ఆ భూమిలో 8, 9, 10 పొరలు అలా ఉంటాయి అన్నమాట. ఆ పొరల్లో ఒక్క పొర సర్దుకున్నా కూడా అవుటే. అంటే భూమాత చెంగు సర్దుకుందని అంటే మనం పట్ట. ఆవిడ నిశ్చలంగా ఉంటేనే తప్ప ఆవిడ కాస్త సర్దుకుని కూర్చుందాం కదా అనుకుని సర్దుకుందా. రిక్చర్ స్కేల్ మీద 7వ 8వ వస్తుంది, సమాధి అయిపోతాం. అంటే ఏంటి జీవం, ఓ పెద్ద మనం విర్రవీగుతున్నాం. అమ్మ ఊరికి ఇట్లా ఒళ్ళు కదిపిందంటే పట్టు, ఎందుకు పనికిరాం. చూసారా, ఆ రకంగా ఆ కొండ ఆ విధంగా భూమి కంపించిపోతుంది అనమాట. ఆ భూతములు చేయి కొండలు పగలగొట్టబడుతుంది అని చెప్పి తాపస్సులు చెందారు. విద్యాధరులను భయపడ్డారు. తమ స్త్రీలతో కూడా అచ్చటి నుండి ఆకాశమునకు ఎగిరిపోయారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనం మనుషు లోకంలో పుట్టి మనుషులు మాత్రమే పెద్ద గొప్ప అనుకుంటున్నాం. మనకంటే అనేక రకాలైనటువంటి జీవరాశులు బోల్డ్ అని ఉన్నాయి. మన కంటికి కనపడినవి లేనివి రకరకాలైనవి. కనపడే 84 లక్షల జీవరాశులు అన్నాడు. చూసారా, కనపడినవి సూక్ష్మ రూపంలో ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇవన్నీ ప్రమోషన్ వచ్చినాయి. ప్రమోషన్ చేత సూక్ష్మ రూపంలో ఆ విద్యాధరులుగా, గంధర్వులుగా, కింపురుషులుగా మనకంటే ఉత్తమమైనటువంటి సాధనలో ఉన్నారు వాళ్ళు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు సాధన చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళందరి సాధన కంటే త్వరగా ప్రతిఫలించేది మానవ జన్మలో ఉన్నటువంటి సాధనేనంట. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా దీన్ని రివీల్ చేస్తూ అన్నారు. అవన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రమోషన్ పొందిన తర్వాత నీకు కొన్ని సుఖాలు ఉంటాయి. ఆ సుఖాలను అనుభవించడానికి ఆ లోకాలు పోతావు.
ఆ లోకాలు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సుఖాలను అనుభవించడానికే. ఎందుకు? ఇక్కడ పడినటువంటి సాధన యొక్క ఫలితంగా అక్కడ నువ్వు సుఖాన్ని అనుభవించడానికి. ఎందుకు? ఇవాళ గట్టిగా నువ్వు కష్టపడి చదివావు కాబట్టి రేపు పొద్దున ఐఐటి ఇంజనీర్ అయ్యావు. అక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి. అటువంటి ఫెసిలిటీస్ అన్ని వదిలేసి కాదు ఇంకా అంతకంటే పెద్దదానికి వెళ్ళాలి నేనని చెప్పేసి అంటే కనుక మళ్ళీ నువ్వు మళ్ళీ సెలవు పెట్టి చదవాలి. చూసారా? మళ్ళీ ఆ పోస్ట్ చేస్తూ మళ్ళీ ఇవన్నీ చేయాలంటే కుదరదు కదా. అట్లాగే నువ్వు వేరే లోకంలోకి పోయిన తర్వాత అక్కడ తెలుసుకుంటావు, కాదు దీనికంటే ఉత్తమమైనది ఏదో ఉన్నది అని. అది మళ్ళీ సాధించడానికి అక్కడ నువ్వు సాధన చేయడానికి కుదరదు, మళ్ళీ నువ్వు మనిషి జన్మగా తీసుకోవాలి. చూసారా? అట్లాగా ఈ మనిషి జన్మ తీసుకుంటానికి నేను మనిషి జన్మగా ఉన్నప్పుడు సాధించలేనటువంటి విషయాలు కొద్ది మాత్రమే సాధించాను. మనిషి జన్మలో ఉండి ఎక్కువగా రిజల్ట్ పొందటానికి అనుకూలం అని చెప్పి ఇప్పుడు నాకు తెలిసింది. మళ్ళీ నేను మనిషి జన్మకు వచ్చి మళ్ళీ నేను సాధన చేయాలి అని చేసేటటువంటి వారిని విద్యాధరులు అంటారు. చాలా సూక్ష్మమైనటువంటి విషయం ఇది. అంటే మనమేమో ఏంట్రా ఏదో జన్మ, ఈ జన్మ లభించింది ఏంట్రా నాయన, నేను ఈయన కడుపున పుట్టాను ఏంట్రా బాబు, ఈ జాతిలో పుట్టానేంటి, ఈ లోకంలో పుట్టానేంటి, లేనిపోయింది ఇంకో కడుపున పుట్టినా బాగుండే, ఇంకో సేటు గారి కడుపున పుట్టిన, ఏ మల్హోత్ర కడుపున లేదా అంబానీ కడుపున పుట్టినా బాగుండేది, ఏంట్రా బాబు పొద్దున్నే లేచి పెట్టను కొట్ట పొయ్యిలో పెట్ట ఏంట్రా అని అనుకుంటున్నామే. వాళ్ళేంటి, అయ్యో నేను మిస్యూజ్ చేసుకున్నాను, ఇంకా సాధన చేయవలసి ఉన్నది, ఇంతకంటే పైకి వెళ్ళవలసిన వాడిని మధ్యలో ఆగిపోయాను, మళ్ళీ సాధన చేయడానికి మళ్ళీ మనిషి లోకంలోకి వస్తేనే తొందర రిజల్ట్ వస్తుందండి. ఆ ప్రైవేట్లో చేరితేనే తొందర రిజల్ట్ వస్తుందని చెప్పి ఈ ప్రైవేట్ మనిషి ఆ ప్రైవేట్ పంపిస్తుంటారు మన తల్లిదండ్రులు. అట్లాగే మనిషి జన్మ రావడానికి ప్రయత్నం చేసేటటువంటి కొన్ని సూక్ష్మ లోకాల్లో ఉన్నటువంటి జీవులు ప్రయత్నిస్తున్నాయట. అంటే ఇక్కడ మనిషి జన్మ యొక్క ఉత్కృష్టమైనటువంటి జన్మ యొక్క విషయం మనకు తెలియాలి. అందుకని ఈ జన్మ నాశనమైంది, ఈ జన్మ పాపాత్మకమైంది, నేను పాపిని అని చెప్పి మొట్టికాయలు వేసుకుని కన్నీరు కాచాల్సినటువంటి పని లేదు. అసలు మన ధర్మంలో నేను పాపిని అంటానికి వీల్లేదు. ఇతర ధర్మాల వాళ్ళు అంటారు నేను పాపిని అని. పాపిని అనుకోకూడదు, ఏదనుకుంటే తయారవుతాం, యద్భావం తద్భావం. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా పుణ్యాత్ముడిని, నాకు ఎంతో పుణ్యం ఉండబట్టే నేను ఈ స్థితిలో ఉన్నా, ఎంతో పుణ్యం ఉండబట్టే భగవంతుడి యొక్క వాక్యాలు మాట్లాడుకోగలుగుతున్నా. దిస్ ఈజ్ ద కాన్ఫిడెన్స్ మనం పెంచుకోవాలి. చూసారా? అట్లాగా ఆ విద్యాధరులు భార్యలతో సహా వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ అలజడి కలిగి మహేంద్రగిరి నుంచి వాళ్ళు పారిపోతూ ఉన్నారనమాట. ఆ రకంగా వారు లేహ్యములను, రుచ్యములైనటువంటి భక్ష్యములను, బాగుగా గుజ్జుగలిగినటువంటి వివిధ మధుర ఫలములను, ఎద్దు చర్మంతో చేయబడినటువంటి డాళ్లను, బంగారు పిళ్ళు గల ఖడ్గములను అచ్చటనే విడిచిపెట్టిపోయారు. వాళ్ళ కాస్ట్యూమ్స్ అవి. మనం చీర సారే ఇగో చెప్పులు గిప్పులు మనం బయలుదేరామంటే మన చేతిలో ఒక సెల్ ఫోను వ్యవహారం మనకుండే మన వస్తువులు ఉన్నాయి. ఆడ వస్తువులు ఏంటంటే ఇవి. చూసారా? ఆడ వస్తువులు అవన్నీ తెచ్చుకుని ఆ ఎద్దు చర్మంతో కూడినటువంటి దాని మీద కూర్చుని అక్కడ సాధన చేసుకుంటూ ఉంటారట ఆ విద్యాధరులు అనేటటువంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి మహానుభావులు. వాళ్ళంతా కూడా వారి భార్యలతో పారిపోతూ ఉన్నారు. వారు గళముల యందు కంఠహారం ముందు ఎర్రని పూలమాలను ధరించి ఉన్నారు, శరీరంపై ఎర్ర చందనములు అలుముకొని ఉన్నారు. సహజంగానే ఎర్ర తామరల వంటి వారి కన్నులు మధుపానం చే ఇంకనూ ఎరుపెక్కి ఉండును. అట్టి విద్యాధరులు మిక్కిలి భీతితో ఆకాశానికి చేరిపోయారు. వాళ్ళు ఎగిరేటటువంటి విద్యలు కూడా గల వాళ్ళకి. సరే, వాళ్ళంతా కూడా మధుపానం. అప్పుడు ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో నేను చేసేదే కరెక్టు, నేను నా పూజా విధానమే కరెక్ట్ అని అనుకుంటామే. స్పిరిచువల్ మన సనాతన ధర్మంలో స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో, ఆధ్యాత్మిక మార్గాల్లో అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి. చూసారా? తామస ప్రధానమైనటువంటి మార్గాలు కూడా ఉన్నాయి, తామసిక ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. మీరు నాగసాకిలు ఇలాంటి మహానుభావులు, కొండల్లో కోణల్లో ఉండేటటువంటి యోగులు మునీంద్రులు, వాళ్ళు ఆ మత్తు పదార్థమైనటువంటి గంజాయి తీసుకుని ఓం అంటూ ఆ శంభో శంకరుని తలుచుకుంటూ అదే ధ్యాసలో 24 గంటలు ఉండగలరు. అంటే ఆ మత్తుని దాన్ని ఉపయోగించారు వాళ్ళు, ఆ మత్తుని కాన్సన్ట్రేషన్ కోసం ఉపయోగించారు. అటువంటివి ఉన్నాయి, అటువంటి విద్యలు ఉన్నాయి. చూసారా? వీరు కూడా, ఆ విద్యాధరులు కూడా ఆ రకంగా మరి ఆ ఎరుపెక్కినటువంటి కళ్ళతో విద్యాధరులు మిక్కిలి భీతితో ఆకాశానికి చేరిపోతూ ఉన్నారు. విద్యాధర స్త్రీలు హారములు, అందెలు, దండ, కడియలు, కరకంకణలు ధరించి ఉన్నారు. వారు సంభ్రమాశ్చర్యంతో, దరహాసంతో తమ ప్రియులతో కూడి అంతరిక్షం నిలిచిపోయినారు. అయ్యో ఏదో ఉపద్రవం వచ్చిందయా, గౌగవ పదండి అని చెప్పేసి ఎగిరిపోతూ ఆ ఆకాశం వైపుకి ఎగిరిపోతూ ఉన్నారన్నమాట విద్యాధరులు. ఆ రకంగా అప్పుడు నిర్మలాకాశం నిలిచి ఉన్నటువంటి పవిత్రాత్మ, కరుణులైనటువంటి ఋషులు, చారణులు, సిద్ధులు మాటలను వారు విన్నారు.
పర్వతాకారును వాయునందుడు మిక్కిలి వేగం గలవాడు అయినటువంటి హనుమంతుడు మొసళ్లకు నిలమైనటువంటి సముద్రం లంఘింపదలుచున్నాడు. అతడు శ్రీరామ కార్యార్థం వానర రాజైనటువంటి సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఇతరులకు అసాధ్యమైనటువంటి పని చేయదలిచి ఉన్నాడు. దాటశక్యము కానీ సముద్రం యొక్క ఆవరి ఒడ్డును చేరుకొనుచున్నాడు అని వాళ్ళకి అర్థమైపోయింది. సరే, ఎప్పుడైతే విజ్ఞులు పసిగడతారు ఏదైనా విషయాన్ని జరుగుతుంది అని అంటే, ఓహో దీనికోసం అనమాట ఇది అని, అట్లా విద్యాధరులు సూక్ష్మ రూపం కలిగినటువంటి వాళ్ళ మేధావులు కదా, వాళ్ళంతా ఆంజనేయులు వారు ప్రిపరేషన్కి రెడీగా ఉన్నాడు. మొత్తానికి వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు, వాళ్ళకి తెలుసు ఎవరెత్తుకుపోయింది, ఎటువైపు వెళ్ళింది, వాళ్ళు సూక్ష్మ రూపంలో ఉన్నారు. చూసారా, ఓహో ఇక పని అయిపోయింది, అవతలకి వెళ్తున్నాడు ఈయన మొదలుపెట్టాడు ఇక ఆ సముద్రాన్ని వెళ్ళి మరి లంఘించి అవతల వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మొదలు పెట్టాం 31వ శ్లోకం. శ్రీవిద్యాధరస్తుత్వా వచస్తేషాం మహాత్మనాం సమప్రమేయం సదృశుః పర్వతే వానరర్షభం దుదులే చ సరోమాణి చ కంపే చాచలోపమః సనాథసు మహానాదం సుమహానివతో యదః అనుపూర్వేణ వృత్తం చ లాంగోలం లోమభిచ్చితం ఉత్పతిష్యని చిక్షేప పక్షిరాజైవోరగం తస్య లాంగూలమావిద్ధం అత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేన హ్రియమాణో మహోరగః వాపరసం వయామాస మహాపరిఘర్షన్నిభౌ ససాద చ కపిఖడ్జాం చరణౌ సంచుకోచ చ సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరాం తేజస్సత్యం తథా వీర్యం అవివేశ సమీర్యవాన్ మార్గమాలోకయన్ దూరాత్ ఊర్ధ్వం ప్రణిహీతే క్షణః రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్ ప్రజ్ఞాం దృఢమస్థానం కృత్వా సతపి కుంజరః నికుంచ కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబలః వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం సజనమబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్తః శరస్వసన విక్రమః గచ్చేత్ తద్గమిష్యామి లంకాం రావణపాలితాం నద్రక్ష్యామి తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయాం యది వా త్రిదినే సీతాం నద్రక్ష్యామి కృతశ్రమః బలద్వా రాక్షసరాజానాం ఆలయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహం ఏష్యామి సహసీతయా ఆలయిష్యామి లంకాం సముత్పాద్య రావణాం ఏవముక్తా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః ఉత్సతాతాథ వేగేన వేగవానమిచారయన్ సువర్ణమివ చాత్మానం మేనేన సపి కుంజరః. అట్లాగా మహాత్ముల యొక్క వచనములు విని విద్యాధరులు సాటి లేని వానరోత్తముల యొక్క మహేంద్రగిరిని చూశారు. ఒక్కసారిగా ఆ మహేంద్రగిరి నుంచి బయటకు వచ్చి అంత దూరాన ఉన్నటువంటి మహేంద్రగిరిని చూస్తూ ఉన్నారు. అంటే అక్కడి నుంచి ముందు పారిపోవాలి కదా, రెస్క్యూ వాళ్ళు ఇమీడియట్గా పారిపోయారు. ఆ ప్రమాదం ఏదో వచ్చిందని చెప్పి పారిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. ఆ మహేంద్రగిరిని అంతా చూస్తూ ఉన్నారు ఆ విద్యాధరులు. పర్వత సదృశుడైన ఆ మారుతి ఒక్కసారిగా ఒడలు విరిచి రోమములు విదల్చుకొని ప్రళయాకాల మేఘములు గర్జించినట్టుగా ఒక మహానాదం చేశాడు. ఏదైనా మనం ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ మనిషి ఒక్కసారి గట్టిగా అరుస్తాడు, రండ్రా అని అంటాం కదా, అది ఆ అరుపు అనేటటువంటిది లోపల ఉన్నటువంటి ఆ ఉత్తేజాన్ని బయటికి తీసుకొస్తుంది. చూసారా, అట్లా గట్టిగా నినాదం చేస్తున్నాడు. ఆ మారుతి ఎగురు సన్నద్ధుడై రోమములతో నిండి మొదట లావుగా నుండి క్రమముగా సన్నబడుచు వర్తులాకారముగా ఉన్న తన వాలమును గరుడు పామును విదిలించినట్లుగా విదిలిస్తూ ఉన్నాడు. ఈ తోక ఉన్న ప్రతి జీవి కూడా తోకను గట్టిగా ఊపుతూ ఉంటాయి. మీరు అవి కొట్టుకుంటున్నప్పుడు కూడా మనం చూడవచ్చు. పులి కానీ ఏదైనా పోట్లాడేటప్పుడు మీరు చూడండి, తోక, కుక్క కూడా అంతే, కొట్లాడేటప్పుడు తోకను తెగ ఊపేస్తుంటాయి. అట్లాగే ఆ హనుమంతుల వారు తోక కదా, ఆ తోకను గిరా తిప్పుతున్నాడు అనమాట. అంటే ఆ లోపల మనిషిలో ఆలోచన తిరుగుతూ ఉన్నట్టుగా. అట్లాగా ఆ వాలము అంటే తోక, ఆ తోకాన్ని ఒక్కసారి విదులుస్తున్నాడు. మహావేగముగా మారుతు తన వాలను ఒక్కసారిగా విదిలించాడు. అప్పుడు పృష్ఠభాగం నుండి నిట్ట నిలువుగా వంకరగా నిలిచినటువంటి ఆ లాంగూలము గరుత్మంచుంచే కొనబడిపోతున్నటువంటి మహాసర్పం వలె గోచరిస్తూ ఉన్నది. ఆ కపీశ్వరుడు పెద్ద ఇనుప గురియల వలె ఉన్నటువంటి తన బాహువును స్తంభింపజేసను. ఊపిరి బిగబట్టాడు. ఒకసారి ఛాతీ అంతా ఎక్స్పాండ్ చేశాడు. విపరీతంగా గాలి తీసుకున్నవాడు.
కటి ప్రదేశమును కుసింపజేశాడు, అంటే పొట్ట భాగం లోనకి వెళ్ళింది. పాదములు బాగా కుదించాడు. శుభలక్షణ సంపన్నుడైనటువంటి ఆ మారుతి తన భుజములను మెడను కుదించాడు. అప్పుడు ఆ వీరుని యందు తేజస్సు, బలము, పరాక్రమం నిండారెను. ఆ మారుతి చూపులకు పైకి ప్రసరింపజేయచ్చు, తాను వెళ్ళవలసినటువంటి మార్గం దూరం నుండి పరిశీలించు, ఆకాశమును నిశ్చముగా చూచు, ఉచ్ఛ్వాసమును హృదయమునందు బిగబట్టి మహాబలశాలిగా కపివరుడు పాదముల నేలపై దృఢము మోపి చెవులను రిక్కించి పైకి ఎగురుతూ సన్నద్ధుడవుతా ఉన్నాడు. వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు అంగదాది వానరులతో ఇట్లనెను, వాయువేగమును సాగిపోవు రామబాణం వలె నేను మిక్కిలి వేగముగా రావణునిచే పాలించబడుతున్నటువంటి లంకకు వెళ్ళేదను. చూసారా, ఇంత ప్రిపరేషన్ తర్వాత స్టేట్మెంట్ ఇచ్చాడు. రాముడు వదిలినటువంటి బాణం లాంటి వాడిని నేను, ఇప్పుడు ఇక్కడ మొదలు పెట్టానంటే లంకలోనే ల్యాండ్ అవుతా. సరే, ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. మధ్యలో అసలు ఏం శశవిషాలు ఉండకూడదు, ఆ డౌట్స్ ఉండకూడదు. చెప్పేయాలి, నేను చేస్తున్నది ఇగో ఇవాళ నుంచి నేను ఇది మానేస్తాను అని గట్టిగా 10 మందికి చెప్పాలంట. ఒక చెడు పదార్థం లేకపోతే విసర్జించవలసి వచ్చినప్పుడు నేను ఇది మానేశాను, ఇక నుంచి నేను మానేశాను అని చెప్పాలి. ఎప్పుడన్నా రేపు పొద్దున పొరపాటు ముట్టుకుంటే నువ్వు మానేశానని చెప్పావుగా అని అంటే వాళ్ళకైనా సరే చెప్పాం కదా, ఇది బాగోదని చెప్పి. అట్లాగే ఈయన కూడా ప్రిపరేషన్లో నేను వెళ్ళిపోతున్నా, నేను ఇక్కడి నుంచి అవతల వైపుకి దూకుతున్నా అనేది ఆ ఉద్దేశంతో చెవులు రెక్కించి పైకి సమర్థమవుతున్నాడు. వానశ్రేష్ఠమైన హనుమంతుడు అంగదాది వానరులతో ఇట్లా అన్నాడు, వాయువేగమును సాగిపోవు రామబాణాల వల్లే నేను మిక్కిలి వేగముగా రావణుచే పాలించబడుతున్నటువంటి లంకకు వెళుతున్నాను. అతడు జానకి మాతను కాంతుదాలంచో అదే వేగమున సురలోకమునకు పోయేది. ఆయనకు అప్పచెప్పినటువంటి కార్యక్రమం ఏంటి, ఆ లంకా నగరంలో ఉన్నదేమో వెళ్ళి చూసి రావయ్యా అన్నారు. కానీ ఈయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయో తెలుసా? ఒకవేళ గనక లంకా నగరంలో గనక అమ్మవారు కనపడకపోతే అక్కడి నుంచి సురలోకమైనా సరే ఎగిరి పైకి వెళ్తారు. అది కాన్షియస్నెస్. దైవ కార్యక్రమంలో అలా ఉండాలి. దైవ కార్యక్రమం వచ్చేటప్పటికీ అలా మనం ప్రిపరేషన్గా ఉండాలి. ఏదో చెబితే ఆ చూద్దామని వాళ్ళు చేస్తారులేని కాదు, మనం చేయడానికి ప్రిపేర్ అవ్వాలి. అక్కడి నుంచి ఎవరైనా చేయలేకపోతే అక్కడి నుంచి భుజాన్ని వేసుకుని ముందుకు మోయగలగాలి. ముందు ఒకళ్ళిద్దరికి ఛాన్స్ ఇస్తాం, వాళ్ళు చేయగలిగారా, దైవ కార్యక్రమం కృతకృత్యులయ్యారా, వారికి ఆ పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యాన్ని కూడా మనం క్యాప్చర్ చేయాలంటే మనం భుజాన్ని వేసుకోవాలి. అది భౌతికమైనటువంటి కార్యక్రమాల్లో కాదు, దైవికమైనటువంటి కార్యక్రమాల్లో ఆ స్పీడ్ కావాలి. అందుకని ఆ హనుమంతుల వారిని బట్టి మనం ఆలోచించాలి. ఆయన ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి బయలుదేరి అక్కడ గనక అమ్మవారు కనపడకపోతే నేను సురలోకానికైనా వెళ్ళి పోయేదను. ఆ స్వర్గంను కూడా సీతాదేవిని దర్శించు, రాక్షసరాజు అయినటువంటి రావణ్ణి అవలీలగా బంధించి తీసుకొచ్చి వస్తా. ఏది ఏమైనా కృతకృత్యుడైనటువంటి సీతతో సహా తిరిగి వస్తాను తప్ప సీత లేకోకుండా మాత్రం నేను రాను. ఆ పట్టుదల ఉండాలి రామకార్యంలో. ఏదైనా సరే దైవ కార్యక్రమంలో ఆ పట్టుదల ఉండాలి. నేను ఎందుకు చదవకూడదు ఈ శ్లోకాన్ని, నేను ఎందుకు తెలుసుకోకూడదు, భగవంతుడి యొక్క జ్ఞానానికి నేనేం అనర్హున్నా, కొంతమంది అర్హులు, నేను ఎందుకు కాకూడదు అని చెప్పి మనం కూడా ఆ పట్టుదలతో ఉండాలి. ఆ విధంగా ముందుకు వెళ్తాడు. వానరోత్తముడైనటువంటి హనుమంతుడు తోడి వానలతో ఇట్లు పలికి మిక్కిలి వేగముగా సాగిపోగల ఆ మారుతి ఎట్టి జంకు గుంకులు లేక అతివేగముగా అంతరిక్షానికి బయలుదేరాడు. ఆ విధంగా సముత్పతి తస్మిన్ సువేగాతే నగరోహిణః సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేసు సమంతతః సమత్తకోయశ్చివకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉత్వహన్నూరువేగేన జగామ విమలేంబరే ఊరువేగోస్థితా వృక్షా ముహూర్తం కపిమన్వయః ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః తమూరువేగోన్మదితా సావాస్యాన్యేన వోత్తమాః అనుజగ్ముర్హమనోమంతం సైన్యాయ మహీపతిం సుపుష్పితాగ్రైర్బహుపాదపైర్నిమితసపిః హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుతదర్శనః సారవంతోదయే వృక్షాన్యనుబంధసి భయాదివ మహేంద్రస్య పర్వతావరుణాయే సనానా కుసుమైర్నః కపిసాంకురకోరకైః సుశుభే మేఘసంకాశః ప్రజ్యోతైవ పర్వతః విముక్తాస్తస్య వేగేన ముక్తా పుష్పాణి తే ద్రుమాః ఆసీర్యంత సనివే నివృత్తా సుహృదో యథా లఘుత్వేనోపపన్నం తత్ విచిత్రం సాగరే పతత్ ద్రుమాణం వివిధం పుష్పం
కపివాయుమీలితం తారాజితమివాకాశం ప్రభవౌసమహారణః. ఆ రకంగా ఎగిరినప్పుడు కపీశ్వరుడు తనను గరుత్మంతుడిగా భావించుకున్నాడు. అతడట్లో అంటే ఏ పని చేస్తున్నామో ఆ పనిలో నిష్ణాతుడైనటువంటి వాడిని ఆదర్శంగా తీసుకోవాలి. పరిగెత్తే గుర్రం వెనకాల పడితే పరిగెత్తాం, కుంటి గుర్రం వెనకాల పడితే ఉంటుందని ఉంటారు. అట్లాగే ఇక్కడ వాయునందుడు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు? గరుత్మంతుడు. వాయువేగంతో వెళ్ళగలిగినటువంటి గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడిని తలుచుకున్నాడు. అతడట్లు అంటే నేనే గరుత్మంతుడిని, నేనే ఎగురుతున్న ఆయనలాగా అనేటటువంటి భావనలోకి వెళ్ళిపోవాలి. అంటే మనం మాడ్యులేషన్ చేసుకోవాలి. అలా ఆ పాత్రలోకి ఎలా దూరిపోతుంటారు కొంతమంది యాక్టర్స్. ఎన్టీ రామారావు గారు దుర్యోధనుడు ఏమోగానే ఒక్కసారి గంభీరం అలా వచ్చేస్తుంది. శ్రీకృష్ణుడు అనగానే పరమాత్మలాగా సైలెంట్గా మాట్లాడతాడు. చూసారా, ఆ పాత్రలో దూరిపోతాడు ఆయన. అట్లాగే ఈయన కూడా అంతే. మనం కూడా ఏదైనా ఒక పాత్ర నిర్వహిస్తున్నప్పుడు అది మనం చేయదలుచుకున్నటువంటి పాత్రలో పూర్తి స్థాయి న్యాయం చేయాలంటే పూర్తి ఇన్వాల్వ్మెంట్తో ఉండాలి. ఒక శ్రోతగా వచ్చినప్పుడు కరెక్ట్గా వినాలి, ఒక స్పీకర్గా వచ్చినప్పుడు కరెక్ట్గా మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. చూసారా, ఒక సేవ చేస్తున్నప్పుడు ఆ సేవలో లీనమైపోవాలి అంతే. ఆ సేవ నేనే సేవ అన్నట్టుగా. ఒక పాట పాడుతున్నప్పుడు కూడా అంతే, అలా రమించిపోవాలన్నమాట. ఆ విధంగా తనకు తానే గరుత్మంతుడుగా ఊహించుకుంటూ అతను ఎగురినప్పుడు ఆ వేగంలో పర్వతం పైగల వృక్షములన్నీ కూడా అన్ని వైపుల నుండి కొమ్మలతో సహా ఆకాశానికి ఎగిరిపోయి, ఎప్పుడైతే ఒక సైంటిఫిక్ థియరీ ఏంటంటే ఒక స్పీడ్గా మనం బుల్లెట్ ట్రైన్ చూసాము, పెద్ద మన ట్రైన్స్. ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి చెత్త చెదారం ట్రైన్తో పాటు ఎగురుతూ ఉంటాయి, దాంతోపాటు వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ట్రైన్ కొంచెం దూరంగా ఉండండి, లాగేస్తుంది అంటే ఏంటి లాగేది? ట్రైన్ లాగటం కాదు, ఆ వాయువేగంతో ఉన్నటువంటి గాలి మనం లాగేస్తుంది. చూసారా, ఈ పర్వతం మీద నుంచి ఎప్పుడైతే పర్వతాకారుడై ఒక్కసారి ఎగురుతున్నాడో ఆ ఎగిరినటువంటి ఆ స్పీడ్కి ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి వృక్షాలు కానీ, అక్కడ ఉన్నటువంటి చెట్లు, కొమ్మలు, రెమ్మలు, పూలు ఇవన్నీ ఆయనతో పాటు కొంత దూరం ప్రయాణం చేసిన ఆ వేగానికి. చూసారా, అంత వేగంతో వెళ్ళాడని చెప్పడానికి అన్ని వైపుల నుండి కొమ్మలతో సహా ఆకాశం ఎగిరాడు. మదించినటువంటి కొక్కెరలను, కొంగలను, పువ్వులతో నిండినటువంటి వృక్షములను తన ఊరు వేగం వెంట కొనిపోవచ్చు నిర్మలమైనటువంటి ఆకాశంలో ప్రోగమిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ కొండ మీద నుంచి ఆ ఆకాశంలోకి ఎగురుతూ ఉంటే ఆయన ముందు ఆయన వెనకాలైనటువంటి చెట్లు, రకాలైన పుట్టలు, రకరకాలైనటువంటి పూలు, పక్షులు ఇవన్నీ కూడా ఆయనతో పాటు ఎగురుతూ ఉన్నట్టు కనపడతా ఉన్నాయి. సుదీర్ఘ యాత్రకు బయలుదేరినటువంటి ఆత్మీయ వీడుకోలుకుంటే ప్రియబంధువులు కొంత దూరం అనుసరించినట్లుగా మనం కూడా అంతే కదా. ఆ స్ట్రీట్ చివరి వరకు వెళ్తాం, అమ్మా జాగ్రత్తగా వెళ్ళమ్మా, మళ్ళీ ఎప్పుడు వస్తావు ఏంటో అని చెప్పేసి ఆ పుట్టింటి నుంచి వెళ్ళేటటువంటి ఆ కన్న కూతుర్ని సాగనంపేటప్పుడు ఇంతవరకు ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోద్దా, అమ్మాయ కొద్దిగా వెళ్ళిపోతామమ్మా, ఆ మంచిగా వెళ్ళిపో, అల్లుడు గారు వెయిట్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కొద్దీ ఈవిడికి నానా రకాలు అనేవాళ్ళు. మళ్ళీ ఆ వదిలికి ఏం కొనిపెట్టావు, అన్నకి ఏం కొని ఇవన్నీ మళ్ళీ లాగుద్ది లేనిపోయింది, ఎందుకు వచ్చిందని చెప్పి తొందరగా పంపించేస్తాం. ఇప్పుడు అదేదో యాడ్లో ఈ మధ్య రావట్లేదు, ఇంతకుముందు టీవీలో వచ్చేది. పెళ్ళి అయిపోయి ఆ కూతురు కారు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పగింతలన్నీ తల్లి పెడుతుంది. అమ్మను ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలమ్మా, అమ్మ నిన్ను వదిలి ఉండలేనమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్పేసి అంటే అమ్మ జాగ్రత్తగా ఉండమ్మా అది అని చెప్పి పంపిస్తుంది. ఆ కూతురు ఆ కారులో ఎక్కి కొంచెం కారు మూవ్ అవుతుందో లేదో ఈ తల్లి జించికి అని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అంటే ఎంత హింసకు గురైందో చూడండి. ఇవాళ పిల్లలు కూడా అట్టగా తయారు. పిల్లలు ఎట్లా ఉన్నారంటే అంతకంటే దారుణంగా ఉన్నారు. ఏదో కొంతమంది కుటుంబాల్లో మహానుభావులు వాళ్ళ అదృష్టవంతులు చెప్పవచ్చు. ఇవాళ పిల్లలు ఆ రకంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు మనకు నచ్చట్లా, మనం చేసే పనులు వాళ్ళకి నచ్చట్లా. ఎందుకు ఇవన్నీ అని అంటే బాగా మోడర్న్ టెక్నాలజీ వెళ్ళిపోయింది, కాలం విపరీతంగా తిరిగిపోతూ ఉంది. మనకున్నటువంటి భావజాలం వేరు, వాళ్ళకున్నటువంటి భావజాలం వేరు. ఇది మనం కరెక్ట్ అనుకుంటున్నాం, అది వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారు. ఈ అంతరాలు పెరిగిపోయింది. చూసారా, ఆ రకంగా ఎప్పుడైతే బంధువులను ఇంటి దగ్గర నుంచి పంపించేటప్పుడు ఇద్దరు చెప్పులు దాచేవాడు. ఇప్పుడు చెప్పులు సర్ది మీయేనా చెప్పులు రెడీగా పెట్టి తొందరగా ఎక్కించకపోతే మళ్ళీ రాత్రికి ఉన్నాడంటే ఇబ్బందే, ఉంచుకోలేము. ఇప్పుడు అటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. చక్కగా త్వరగా ఆరు బయట మంచం పడేస్తే ఆ చెరువు గాలిని పీల్చుకుంటే అప్పుడు ఫ్యాన్లో గడుపు గుంట కూడా ఆ రోడ్డు మీద వేసుకుని హాయిగా పడుకుంటే ఎంతమంది అయినా పడుకోవచ్చు. ఒక ముద్ద వండి పెట్టేవాడు, తినేవాడు. అది కావాలి ఇది కావాలి నేను ఉండేది కాదు కదా. ఇప్పుడు అన్నీ ఒక గెస్ట్ వచ్చాడంటే వాడికి ఏం కావాలి, వాడి టేస్ట్ ఏంటి ముందుగానే తెలుసుకుని అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఆయన వెళ్ళే వరకు ఆయన ఎక్కడ వస్తాం. అందుకని పొద్దున వచ్చి కరెక్ట్గా 12-1 గంటకు వచ్చాడు అనుకోండి, భోజనం పెట్టకపోతే కనుక, పెట్టే ఉద్దేశం లేకపోతే కనుక అన్నయ్య గారు కాఫీ తాగుతారా, టీ తాగుతారా,
కరెక్ట్గా 12 గంటకి ఏదో ఒక ముద్ద పెడితే తినిపోదాం కదా అనుకుంటాడు. ఏమో టీ పెట్టినా కాఫీ పెట్టినా అంటారు. జై హింద్, ఇక్కడి నుంచి జెండా బిగేయాల్సిందే అని చెప్పేసి ఏదో ఒకటి పెట్టమ్మా, కాఫీ టీ పెట్టి తాగేసి తొందరగా బయటకు వెళ్ళిపోతాడు. అది ఒక టెక్నిక్. కరెక్ట్గా 12 గంటకి వచ్చినట్టుకి కాఫీ టీ ఆఫర్ చేయండి, వెంటనే వెళ్ళిపోతాడు. ఇంకో సామెత కూడా ఉంది, ఏమని, ఉదయం వచ్చినటువంటి వర్షం బంధువు ఉదయం పూట వర్షం సన్నగా మొదలు పెట్టిందండి, అది సాయంత్రం వరకు ఏడుస్తా నిదానంగా పడతానే ఉంటుంది. అట్లాగే రాత్రి 6-6:30కి వచ్చాడు అనుకో, ఇంతవరకు వెళ్ళేవాడు. ఇంతవరకు ట్రాన్స్పోర్ట్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఎక్కడ పోతాడు? ఇక్కడే ఒక మొదలు తిని పడుకుంటాడు. ఇక రాత్రి తెల్లవారులు ఇక్కడే గానభయ. ఇప్పుడు అట్లా కాదనుకోండి, 12-1 గంట అయినా ట్రావెలింగ్ ఉంది, ఎవరు వెహికల్స్ వాళ్ళకు ఉన్నాయి అనుకోండి, ఎవరు జీపులు వాళ్ళు వేసుకొచ్చేస్తాం, అటు జీపులో ఈత జీపులో. అట్లాగా ఆ రకంగా ఆ బంధువుని కనుక మనం ఎట్లా పంపిస్తామో ఆ రకంగా ఆయన కనుక ఎగిరి వెళ్ళిపోతూ ఉంటే వెనకాల కొంత దూరం అనుసరిస్తున్నట్లుగా ఈ కొండ మీద ఉన్నటువంటి ఆ వృక్ష జాతులన్నీ కూడా ఒక ముహూర్తకాలం అతను వెన్నంటి ఉన్నాయి. ఆయన ఊరు వేగధాటికి ప్రకటించబడినటువంటి మద్ది చెట్లు తదితర మహావృక్షముల సైన్యంలో ఒక మహారాజు వలె హనుమంతుని అనుసరిస్తూ ఉన్నాయి. ఈ ఒక మహారాజు కనుక వెళ్తూ ఉంటే వెనకాల సైనికులు వెంటనే అలర్ట్ అయిపోతారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటో మనకు అనవసరం, ఆయన వెనకాల బయలుదేరిపోతారు అంతే. సోలం, బళ్ళం, కత్తి, డాలు ఇలాంటివి తీసుకుని టక్టగా వెళ్ళిపోతారు. అట్లాగే మద్ది చెట్లు అంటే సామాన్యమైనది. మద్ది చెట్లతో ఎందుకు పోల్చాడంటే మద్ది, రావి, జువ్వి, వేప ఇవి వెరీ వెరీ స్ట్రాంగ్. మీరు చాలా స్ట్రాంగ్ కాదు, ఇవి తేలిక కూలిపోవు. అవి కూడా పికిలించబడి ఆయన వెనకాల వెళుతున్నాయి మద్ది, రావి చెట్లు అనేది చూడండి. అంటే ఆయన వాయు వేగాన్ని తెలియజేయడానికి ఈ కవి చేసినటువంటి ముహూర్తం అనమాట ఇది. ఇలాగా పర్వతాకారును కపివరుడైనటువంటి ఆ హనుమంతుడు బాగుగా పుష్పించినటువంటి పెక్కు మహావృక్షంతో పరివృత్తిలో గుడిచే మిక్కిలి అద్భుతంగా కనబడుతున్నాడు. ఆయన చుట్టూ కూడా పూలు పుష్పాలతోనూ వెళుతున్నటువంటి ఆ కొండ మీద నుంచి వెళుతున్నటువంటి అనేక రకాలైన పక్షి జాతులు, అనేక రకాలైనటువంటి వృక్షాలతో ఆయన ఒక రకమైనటువంటి అందంగా శోభిల్లుతున్నాడు. దేవేంద్రునికి భయపడి పర్వతములు సముద్రంలో దాక్కున్నట్లు, చేవగల చెట్లన్నీ జలధిలో పడిపోయినట్లు, మేఘ సదృశుడైనట్టు అవరాడుతున్నటువంటి విశాలాకృతి గల హనుమంతుడు వివిధములకు కుసుములతో, చిగుళ్లతో, మొగ్గలతో పరివృత్తుడై మినుగురు పురుగులతో కూడినటువంటి పర్వతం అనేది శోభిస్తాడు. రాత్రిపూట మనకి మినుగురు పురుగులు చూసారా, ఆ మినుగురు పురుగులన్నీ ఆ పర్వతం మీద వాలి అదొక రకంగా లైటింగ్ లాగా అనిపిస్తుంది. అట్లాగా ఆకాశంలో ఆయన బయలుదేరుతున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి ఈ వృక్షజాతులు, పుష్పాలు, ఫలాలు, రకరకాలైనటువంటివన్నీ కూడా ఆ రకంగా మినుగురు పురుగులతో లాగా పోల్చాడు అనమాట. ఆత్మీయుల్ని కొంత దూరం అనుసరించి వెనుకకు మరలినట్టు మిత్రుల వలె ఆ చెట్లు ఆయన వేగంతో కొంత దూరం అనుసరించి ఆయన వేగం విడిపెడిపోయిన తర్వాత పువ్వులు రాస్తూ నీటిలో పడి అంతట్లో వ్యాపించాయి అనమాట. అది ఒక సముద్ర తీరం కదా, ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి కొండ మీద నుంచి బయలుదేరాడు. ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి కొండ మీద నుంచి సముద్రానికి 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల దూరం ఉండి ఉంటుంది. ఆ దూరం అంతా కూడా పూల వర్షంలాగా కురిసింది. కొన్ని పూలు అయితే ఆ సముద్రంలో కూడా పడినాయి. అంత దూరం ఈయనతో పాటు వాయువేగంతో ప్రయాణం చేసినాయి. ఆ హనుమంతుని వాయువేగ కారణంగా వృక్షములు ఆ విధంగా ప్రయాణం చేసినాయి. అప్పుడు ఆ మహాసముద్రం అసంఖ్యాకమైనటువంటి నక్షత్రంతో కూడినటువంటి ఆకాశం వలె శోభించింది. ఇక్కడ ఆత్మీయులు వీడుకొల్పుటకై వారిని కొంత దూరం అనుసరించి వారి ఎడబాటును తట్టుకొనలేక మిత్రులు దుఃఖాశ్రులతో రాల్చుచు శోకసాగరం మినుగెదురు. అట్లే మహావృక్షములు కూడా ఆయన వేగాన్ని కొంత దూరం అనుసరించి సందు చివరి వరకు, ఆటో ఎక్కే వరకు ఎట్లాగైతే మనం అక్కడి నుంచే దిగాలుగా వెనక్కి తిరుగుతాము, అట్లాగే ఆయన అనుసరించి కొంత దూరం అయిన తర్వాత, ఆయన దూరం జరిగిపోయిన తర్వాత అవి అక్కడ ఉన్నటువంటి సముద్రం గర్భంలో పడిపోయి అని చెప్పడానికి కవి చేసినటువంటి వర్ణన. పుష్పౌఘేణానుద్దేన నానావర్ణేన వానరః బభో మేఘైవాకాశే విద్యుద్గణ విభూషితః తస్య వేగ సమాదూతైః పుష్పైస్తోయమదృశ్యత తారాభిరభిరామాభిః ఉదితాభిరామాంబరం తస్యాంబరగతౌ బాహు దదృశా తే ప్రసారితౌ పర్వతాగ్రాగ్నిశాంతౌ పంచాస్యామివ పన్నగౌ వివన్నివ బభౌ చాపి సోర్మిమాలం మహార్ణవం పిపాసురివ చాకాశం సదృశే సమహాకపిః తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణః నయనే విప్రకాశేతే పర్వతస్థాలివానలౌ పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశేతే చంద్రసూర్యాదివిభూతితౌ ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాభౌ
సంజయా సమవిశ్రుతం యథా తత్సూర్యమండలం లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజయుగోచితః లాంగూలచక్రేణ మహాన్ శుక్రదంశో నిరాత్మజః నిరోచతమః ప్రాజ్ఞః పరివేశీవ భాస్కరः స్నిగ్ధేశేనాభితామ్రేణ నరాజసమః కపిः महता दारितेनेन गिरिर्गैरिकधातुना तस्य वानरसिंहस्य प्लवमानस्य सागरं कक्षान्तरगतो वायुः जीमोतैर गच्छति खेयदानिपतत्तुल्या युक्तरान्ताद्विनिःसृता दृश्यते सानुबन्धा च तथा न कपिकुञ्जरः। సో ఇవాళకి మనం ఇక్కడతో విశ్లేషణ చేసుకుని చూద్దామండి. ఇక్కడ వివిధ రంగురంగులు గల పుష్పహాసములు మారుతి శరీరంపై అంటుకొని ఉండగా అతడు ఆకాశంలో మెరుపు తీగలుగా అలరార్చు మేఘం వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన వేగంచే చల్లా చెదరై పడిపోయి ఉన్నటువంటి పువ్వులతో ఆ సముద్ర జలం అంతా కూడా మనోజ్ఞమై ఉదయించుతున్నటువంటి మనోహరములై నక్షత్రంతో అలరారు ఆకాశం వలె విలసిల్లుతుంది. బాగుగా చాచబడినవి అంబరమును అలరారుచున్నటువంటి ఆ మారుతి 2 బాహువులను పర్వతాగ్రము నుండి వెలువడినటువంటి 5 పడగల సర్పం వలె భాషిస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కసారి స్టెప్ తీసుకుని అలా ఎగిరేటప్పటికి అలా 2 బాహువులు అలాగా జాపేటప్పటికి ఆ పెద్ద పెద్ద ఏళ్ళు, పెద్ద పెద్ద ఆ అరచేతులు, ఆ బాహుదండాలు, మధ్యలో పెద్ద ఇది ఆయన శిరస్సు, ఇవన్నీ కూడా 5 పడగల నాగు వలె భాసిల్లుతున్నది. మహావేగగనుడే ఆ కపివరునికి ఉత్తుంగ తరంగంతో అలరారు సముద్రములకు తన ఛాయ ద్వారా జుర్రుచున్న వాని వలె ఒప్పారును. ఇంకను అతను ఆకాశమును పానం చేయగోరు వాని వలె భాషిస్తున్నాడు. ఆయన పైన ఎగురుతూ ఉంటే కింద నీడ ఎలా ఉందంటే అది ఆ సముద్రాన్ని అంతటిని తాగటానికి సిద్ధంగా ఉన్నాడా అన్నట్టుగా ఆ సముద్రం మీద నీడ పడద్దు కదా, అంత పెద్ద ఆకారం అయ్యేది. అంత పెద్ద ఆకారం కింద ఆ రకంగా కనబడుతుంది. వాయు మార్గంలో సాగిపోతున్నటువంటి ఆయన యొక్క కన్నులు విద్యుత్ కాంతుల వలె మెరీచు పర్వతం నందులు 2 అగ్నుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. వానర శ్రేష్ఠుడైన మారుతి యొక్క నేత్రములు పింగళ గోరువచనం వర్ణము కలిగి మిక్కిలి విశాలములై గుండ్రముగా విలసిల్లుచున్నవి. అప్పుడు అవి ఉదయించుతున్నటువంటి సూర్యచంద్రుల వలె భాసిల్లుతున్నవి. ఎర్రని నాసికల ఆయన ఎర్రని ముఖమండలము సంధ్యారాగ సంశోభితమై సూర్యమండలం వలె విలసిల్లుచున్నవి. ఆకాశంలో తేలిపోతున్నటువంటి వాయుపుత్రుని యొక్క వాలము మహోన్నతముగా నిలిచి పైకెత్తబడినటువంటి ఇంద్రధ్వజం వలె శోభిల్లుచున్నది. ఆయన ఎగురుతూ ఉంటే ఆయన యొక్క వాలము అంటే ఆయన యొక్క తోక ఆ పైకి అలాగా, ఇప్పుడు ఎడ్లు కనుక పరిగెత్తుంటే చూడండి, అది పరిగెత్తేప్పుడు తోక ఎత్తుతాయి కదా, ఆ గిత్త దూడ కానీ ఆవు దూడ కానీ పాలు తాగిన తర్వాత పరిగెత్తుతూ ఉంటే ఎలా ఆనందంతో తోక ఎత్తుతాయో అలాగే తోక ఎత్తి మరి అలాగే వెళ్తూ ఉన్నాడు. మహాత్ముడు తెల్లని పలు వరుస గలవాడు మిక్కిలి ప్రజ్ఞాశాలి అయినటువంటి ఆ వాయునందుడు చక్రాకృతిలో ఉన్నటువంటి వాలంతో కూడి పరివేషము కాంతి వలె ఒప్పుతున్నాడు. భాస్కరుని వలె తేజెరుగుతున్నాడు. ఇక్కడ ఆయన యొక్క పలు వరుస కూడా చెప్పాడు. పలు అంటే పలు వరుసను కూడా అది ఒక సంపద, ఏమంటారు, సిరి సంపద. అట్లాగే పలు వరుసగా ఉండి చక్కగా ఆ పళ్ళకి ఏ జబ్బు లేకోకుండా, ఆ సాయి డెంటల్కి వెళ్ళకోకుండా, పళ్ళు బిగించుకోకుండా, పళ్ళల్లో ఇరుక్కున్నవి లాక్కోకుండా, పావు కేజీ తింటే 1/2 కేజీ ఇరుక్కుపోకుండా చక్కగా వరుసగా ఉన్నాయని అంటే పళ్ళు అదొక అదృష్టమే. పళ్ళు వేడంగా ఉన్నాయంటే తుస్సుమని గాలి బయటకు వస్తూ ఉంటుంది, పాట సరిగా రాదు, పాడుతున్నట్టే ఉంటాడు, తుస్సుమని. నిజంగా చెప్పాలంటే పళ్ళు కరెక్ట్గా ఉంటే సరైన ఆహారం నవిని మింగటానికి ఆస్కారం ఉంటుంది. అంత మరి ఆ మూషికం కదా వానర్లు కదా, వానర్లకి మరి మెయిన్ అది ఆహారం, ప్రతి కాయ పండు కొరికి తినాలి కదా. ఎంత షార్ప్గా ఉంటాయంటే అంత షార్ప్గా ఉంటాయి, అంత పలు వరుస నీట్గా కనబడుతుంది. పెద్ద ఆకారం ఏమో అలా నోరు తెలుసుకుని అలా వెళ్తూ ఉంటే ఆ రకంగా పలు వరుసతో విరాజిస్తున్నాడు. ఒప్పారు కపీశ్వరుడు గైరికాది ధాతులతో 2 విభజించబడిన పర్వతం వలె ఉన్నాడు. సముద్రం లంఘించుపోతున్నటువంటి ఆ వానర వీరులు బాహుమూలముల ద్వారా ప్రసరించు వాయువు మేఘ గర్జన వలె ధ్వనింపజేస్తున్నది. చూసారా, ఆ ఏరోప్లేన్ కనుక 2 రెక్కలు చాపి అలా వెళుతూ ఉంటే ఆ రెక్కల కింద నుంచి వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి వాయు ధ్వని, ఆ ధ్వని ఎలా ఉంటుందో అట్లాగా ఆయన 2 రెక్కల్ని చాచి ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉంటే ఆ వాయు ధ్వని విపరీతమైన జీయమని విమానంలాగా దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ రకంగా పొడవైనటువంటి వాళ్ళంతో కూడి ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు అంటే లంకకు సాగిపోతున్నటువంటి ఆ కపివరుడు ఆకాశంలో ఉత్తరమున పొడమి దక్షిణ దిశగా రాలిపో తోక చుక్క వలె గోచరిస్తున్నాడు. మనం కూడా ఒకప్పుడు చూస్తూ ఉంటే ఆకాశంలో రాలిపోతూ ఉంటాయి, ఎవడో మహానుభావుడు చనిపోయాడు అనుకునేవాళ్ళం. చూసారా, ఆ ఏదైనా చుక్క రాలిపోతుంది అని అంటే మహానుభావుడు ఎవరో భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నాడు అని అనుకునేవాళ్ళం. అట్లాగా ఆకాశం నుంచి జారి పడుతున్నటువంటి ఉల్క వలె
ఉల్క అలా స్పీడ్గా పడిపోద్ది, అలాగా ఆ స్పీడ్గా ప్రయాణిస్తున్నాడు అని చెప్పడానికి ఈ ఉల్కాపాతం లోకమునకు అశుభ సూచకము, అట్లే మారుతి దక్షిణ దిశకు సాగిపోవటం లంకకు అరిష్ట సూచకము అనేటటువంటి విషయాలు కూడా మనం రేపు నెక్స్ట్ ఏ విధంగా అనేటటువంటిది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందామండి. జై సాయిరామ్, జై సాయిరామ్. ఇదంతా ముందు చాప్టర్ అంతా కూడా వర్ణనాత్మకంగా ఉంటుంది. ఈయన ఎప్పుడైతే లంకలో ల్యాండ్ అవుతాడో అక్కడి నుంచి స్వామి చేసేటటువంటి లీలలు, ఆయన శక్తియుక్తులు, ఆయన యొక్క మనోభావం, ఆయన యొక్క సైకాలజీ, ఒక పని మీద బయలుదేరినప్పుడు ఆ పని నిర్వర్తించడానికి కావాల్సినటువంటి ప్లాన్స్, ఒకవేళ పొరపాటున కనుక నేను ఈ పని చేయలేకపోతే ఏం జరుగుద్ది అనేటటువంటి విషయాలు ఎంత మదన పడతాడో అంత మదన పడతాడు. ఇక అమ్మను కలిసిన తర్వాత అమ్మతో మాట్లాడే విధానం చూస్తే ఆశ్చర్యపోతాం. ఈయనేమో మారుతి రూపంలో ఉన్నాడు చూసారా. మరి అటువంటి మారుతి మరి ఆ మానవ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని కలవాలి, అమ్మవారి లాంగ్వేజ్లో మాట్లాడాలి. అమ్మవారి లాంగ్వేజ్ ఆవిడ మాట్లాడే మాటల ఈ కోతిగా ఉన్నటువంటి కోతి రూపంలో ఉన్నటువంటి మాట్లాడితే ఎలా ఒప్పుకుంటుంది ఆవిడ? ఇదేదో మాయాజాలం అనుకుంటుంది. అది ఎంత తిప్పలు పడతాడో అమ్మతో మాట్లాడటానికే అసలు 2-3 చాప్టర్లు అద్భుతంగా ఎంత చేస్తాడో. మనం కనుక చిన్నపిల్లవాడికి లాంగ్వేజ్ రాకముందు మనం ఇలా అలా అని చెప్పి నేర్పుతూ ఉంటాం కదా. తినాలంటే ఎలాగో, తాగాలంటే ఎలాగో, నేను అంటే ఎలాగో, అమ్మ అంటే ఎవరు, నాన్న ఎవరు, ఎట్లా నేర్పుతాం. అంత స్థాయికి దిగజారి చిన్న పిల్లవాళ్ళలాగా అక్కడ యాక్ట్ చేస్తూ అమ్మను ఒప్పిస్తూ, అమ్మ ఆ ఒప్పుకునేంత వరకు ఎన్ని ఇబ్బందులు పడతాడో. ఆ ఒప్పుకున్న తర్వాత శ్రీరామచంద్రుడు పంపించినటువంటి దూత అని తెలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య పుత్రవాత్సల్యంతో అమ్మ కొడుకు ఎలా మాట్లాడుకుంటారో అట్లా మాట్లాడుకుంటారు. ఆవిడ ఏడ్చిన తీరు చూస్తామంటే మన కన్నీళ్ళు ఆగు అనమాట. ఆవిడ ఏడుపు ఇంత అంతా కాదనమాట. ముక్కలు చేసి రేపొద్దున ఈ నా డైనింగ్ టేబుల్ మీద వస్తావు, ఇంకా నీకు 40 days 30 days టైం ఇచ్చాను, అది తేల్చుకో అని చెప్పి వెళ్తాడనమాట ఆ రావణాసురుడు. ఆ విషయాలన్నీ చెప్తుంది. ఎంత భయంకరంగా ఉంటుందో లంకానగరం. ఆ లంకానగరంలో అమ్మవారు కూర్చున్నటువంటి ఆ సింసుప వృక్షం కింద, అశోక వృక్షం కింద ఎంత భయంకరమైనటువంటి ఆ స్థితిలో ఉంటుందో. ఆ బాధతో ఏడ్చి నీటి చారికలు కాలువల్లో గట్టిని అని చెప్పేసి వర్ణిస్తాడు. ఆ నారచీర ఎప్పుడైతే అరణ్యవాసానికి బయలుదేరిన నారచీరే, ఆ నారచీరతోనే ఇక్కడ దాకా వచ్చేసింది. ఆ నారచీరతోనే ఉంటుంది చూసారా. అన్నపానాదులు ముట్టదు చూసారా. యోగ విద్య చేత ఆవిడ ధ్యానంలోనే కూర్చొని ఉంటుంది ఎప్పుడు కూడా. సీతాయనం అని చెప్పేసి ప్రత్యేకంగా పత్రిజీ సార్ రాసినటువంటి సీతాయనం చదివితే ఆవిడ లంకలో కూర్చొని ఆ చేసిందంతా ధ్యానమే. ఆ ధ్యాన బలంతోనే బ్రతికింది ఆవిడ, తినకపోయినా చూసారా. అవన్నీ కూడా చక్కగా ఉంటాయండి. ఏ క్లాసు కూడా మానవద్దు దయచేసి. మానితే కనుక మనకి ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది, అసలు ఏంటనేది తెలియదు. మొత్తం రామాయణం అంతా చదవాలి, అన్ని శ్లోకాలు తెలుసుకోవాలి, అంత జ్ఞానం పొందాలంటే మన జీవితం చాలదు. అన్ని లక్షల శ్లోకాలు ఉన్నాయి చూసారా. కనీసం సుందరకాండలో అన్న ముందు కీలకమైనటువంటి విషయాలు మనకు బాగా తెలుస్తాయి. కాబట్టి తప్పనిసరిగా వచ్చే వారం అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిన కోరుతూ ఇది గుర్తుపెట్టుకున్నాము. 65వ శ్లోకంతో అయింది. మనం 66 నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఒక పాట స్టార్ట్ చేయాలి.